క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క జనవరి మాసంలో 3వ ఆదివారం వరకు సజీవులకు లెక్కించి ఈరోజు మన సంఘ నియమం ప్రకారము మనమందరం కూడా పరిశుద్ధ బలలో చేవేసి దేవుడి యొక్క జీవ మార్గంలో ఇంకా బలపడటానికి, ఇంకా స్థిరపడటానికి, ఇంకా ముందుకు వెళ్ళి మనకు దేవుడు సిద్ధపరిచిన వాడబారని స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి, రక్షణ కోల్పోకుండా, నిరీక్షణను వదిలిపెట్టకుండా మనము మన పరలోక రాజ్య ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగటానికి మనకు కావలసిన ఆహారము జీవాహారము. ఆ జీవాహారమే ఈ యొక్క వాక్యం ఏంటనగా, వాక్యంలో నుంచి ఈరోజు ఆదికాండం 22వ అధ్యాయం తీసి ఈ భూమి మీద మరి ఒక వ్యక్తి, అతన్ని పితరులు అని బైబిల్ పిలుస్తుంది. బైబిల్లో పితరులు ఉన్నారు, ఆ తర్వాత నాయకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. ఇలాగున బైబిల్లో కొంతమంది ప్రొఫెషన్ రాయబడింది. శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు ఈ కాలంలో ఉండేవాళ్ళు. ఈరోజు మనం ఇక్కడ ఆదికాండంలో 22వ అధ్యాయంలో పితరుడు అని, లేకపోతే పితరులు అనే పిలువబడుతున్న ఒక దేవుని యొక్క మహా గొప్ప భక్తుడి యొక్క జీవితంలో ఒక భాగము 22వ అధ్యాయంలో ఏముందంటే, అబ్రహాము అనే ఒక వ్యక్తి దేవుడు మరి అతడు దేవుని ఎరగనప్పుడు ఆ యొక్క కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతంలో దక్షిణ ఇరాక్లో సద్దాం హుస్సేన్ పరిపాలించిన ఆ దేశము ఒకనాడు అక్కడ అబ్రహాము ఊరు అనే స్థలంలోంచి అతను బయలుదేరి దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడని మరి ఆ దేవుడి చేతనే నడిపింపబడి నమ్మినప్పుడు అతడు ఆ యొక్క కల్దీల దేశము, ఆ యొక్క ఊరు అనే ప్రాంతం నుంచి ఈరోజు సిరియా అనే ప్రాంతానికి, సిరియా అనే దేశం ఉంది కదా, ఇజ్రాయెల్, ఆ సిరియాలో 14 వెళ్ళి అక్కడ కొంతకాలం బ్రతికి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అతను లేచి దేవుడు చెప్పాడు, నీకు నేను పిల్లల్ని ఇస్తానంటే నేను చూపించిన దేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఎక్కడో తెలియదు కానీ అతడు తన దేశాన్ని, తన బంధువుల్ని, తన ఇంటి వారిని వదిలిపెట్టి 75 ఏళ్లకు బయలుదేరాడు తన భార్యను శారాన్ని తీసుకొని. అప్పుడు వాళ్ళు ఒక 25 సంవత్సరాలు కనిపెట్టారు. దేవుడు అన్నీ ఇచ్చిన పిల్లల్ని ఇవ్వటానికి చాలా ఆలస్యం అయిపోయినప్పుడు 25 ఏళ్ళు ఎదురు చూశాడు కనుక వెండి బంగారంతో దీవించబడ్డాడు. ఆ యొక్క పశువులు ధాన్యంతో దీవించబడ్డాడు. విస్తారమైన మరి ఆస్తిని సంపాదించుకున్నప్పటికి కూడా పిల్లలు లేరు కనుక అది భూమి మీద ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో అతడు అల్లాడుతున్నప్పుడు దేవుడు పిలిచి, అబ్రామా, నేను నిన్ను తండ్రిగా చేస్తాను, నీ పేరు అబ్రాము, 3 లెటర్స్, అబ్రాము తీసి 4 లెటర్స్ చేస్తాను, అబ్రహాము అని అతన్ని మార్చేతానని చెప్పినప్పుడు అతడు విశ్వసించి తన భార్యకు 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా దేవుడిస్తాడని నమ్మాడు. ఆ 90 ఏళ్ల స్త్రీ కూడా నేను పిల్లల్ని కంటానని నమ్మింది, శారా. అబ్రహాము కూడా నమ్మాడు కనుక వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యమే విగ్రహాలు లేని రాజ్యము. ఆ రాజ్యమే దేవుడి యొక్క ప్రజల రాజ్యం. వాళ్ళ పేరు ఇజ్రాయిల్స్. ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, భూమి మీద ఎక్కువ కనుక్కున్నది వాళ్ళే. ఈ కరెంటుతో పాటు ప్రతిదీ కనుక్కున్నది వాళ్ళే. వాళ్ళు ఎక్కువ నోబెల్ ప్రైజెస్ పొందిన వాళ్ళు కూడా వాళ్ళే. గూగుల్ కొట్టి చూడండి. సో సచ్ ఎ గ్రేట్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ప్రకృతిని ఆరాధించకుండా, ఆ యొక్క జంతువులను ఆరాధించకుండా, పంచభూతాలను ఆరాధించకుండా, మనుషులను ఆరాధించకుండా, ఇదిగో ఈ యొక్క లోకంలో పాము పురుగులతో ఆరాధించకుండా, దైవము ఆత్మ కనపడడు. దానిలోనే అబ్రహాములో చూచి నమ్మితే కాదు, చూడక నమ్మితే అనే విశ్వాసాన్ని దేవుడు స్థాపించాడు ఈ భూమి మీద, అబ్రహాం అనే. సో ఈరోజు వరకు కూడా మన భారతదేశంలో కూడా అబ్రహాంలోంచి వచ్చిన రిలీజియన్స్గా క్రిస్టియానిటీని చూస్తారు. సో అబ్రహాములోంచి అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు కనుక అలాగుని అబ్రహాము జీవితంలో ఒక చిన్న ఘటన తీసుకుందాము. అతడు తన బ్రతుకులో 25 ఏళ్ళు కనిపెట్టినప్పుడు దేవుడు అతన్ని కొడుకు ఇచ్చి 100 ఏళ్లకు కొడుకును కన్నా ఆయన జీవితంలో ఆ కొడుకును మంచిగా పెంచుకుంటున్నాడు. నా జీవితంలో శోధన తగ్గిపోయింది, అపవాది ఆ యొక్క బాధలు, కష్టాలన్నీ నెమ్మదిగా ఉన్నాడు. తన కొడుకును ఎత్తుకుంటూ ముద్దాడుతూ చక్కగా పెంచుకుంటున్నప్పుడు ఆ బాబు అలాగున పెరిగి ఒక టీనేజ్ వచ్చేసాడు. అంటే 13 దాటినాక టీన్ అంటే, సో 13 కనుక అలాగున టీనేజ్కి వచ్చిన అబ్బాయిని చక్కగా పెంచుకుంటున్నప్పుడు దేవుడు ఒకనాడు అతడికి ఒక స్వరాన్ని వినిపించాడు. ఒక్క స్వరం ఏమైపోయిందంటే అతని జీవితంలో గొప్ప ఆందోళన నింపేసింది. అది ఏమిటంటే, మనకు కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ అంటే గుండె పగులుతుంది కానీ ఎంత భయం వేస్తుంది ఎగ్జామ్స్ అప్పుడు. కానీ ఇంకా రకరకాల అలాంటి పరిస్థితుల్లో ఎంత భయపడతామో. ఇలాంటి చిన్న వార్తలే కాక పెద్ద వార్తలు ఒక్కోసారి భయంకరమైనవి. మనకు తెలిసిన వారు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందని అంటే ఎంత భయం వేస్తుందండి. అలాగున వీటికి మించి అబ్రహాముకు ఒక షాకింగ్ మెరుపు వలె
ఒక భయంకరమైన అతని యొక్క హృదయాన్ని కలిసే ఒక మాట ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు విన్నాడు. చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత 22వ అధ్యాయం. దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ బైబిల్ చెప్తుంది, అబ్రహామును దేవుడు మరి పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. ప్రభువా అనే మాటకు లార్డ్ అని అంటే మన బ్రతుకుల్లో దేవుడు తప్ప ఎవ్వరూ లార్డ్ కాదండి. ఈరోజు లార్డ్ అని ఎంతోమంది దేవుళ్లకు దేవతలకు లార్డెస్ అని వాడుతున్నారు, కానీ ఒక క్రైస్తవుడు ఇంకెవ్వరికి లార్డ్ అని వాడటానికి లేదండి. ఎందుకంటే వాళ్ళు నిజ దైవమో కాదో నీకు తెలియదు, కానీ ఇప్పుడు నిజ దైవం తెలిసినాక లార్డ్ అని ఎవ్వరికి వాడటానికి లేదు ఈ భూమి మీద. ఇంక్లూడింగ్ మన యొక్క జడ్జెస్ కూడా కూర్చుంటే జడ్జెస్ను కూడా లార్డ్ అని సంబోధిస్తారు. లార్డ్ అని సంబోధించాలి ఎవరు? ఆ యొక్క లాయర్ కనుక మై లార్డ్ అన్నాడు కనుక. అలాగున అధిపతులు అధికారులు ఈరోజు ప్రపంచాన్ని ఏళ్ళ వారంతా లార్డ్స్గా పిలువబడితే ఒక్క ఆయనను యేసును లార్డ్గానే నమ్మితే, ప్రభు అని నమ్మితే ఇంకెవ్వరిని కూడా ప్రభు అని పిలవకూడదును. ప్రభు అంటే ఈరోజు ప్రభువులు ఏలికలు భూమిని వెళ్తున్నారు, రాజ్యాలను వెళ్తున్నారు, ఈ సమస్తమైన ఈ యొక్క భూమి మీద ఉన్న వాటిని వెళ్తారు, కానీ నీ హృదయాన్ని వెళ్ళేవాడు నిజమైన ప్రభువు కనుక. ఆయనకు సమర్పించుకున్నాక ఆ మాట మనం వాడచ్చు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడు దేవతకు లార్డ్ అయితే ఒక క్రైస్తవుడు వాడకూడదండి. ఆ దేవుడి పేరు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు మనకు మాత్రమో లార్డ్ అని. ఎందుకంటే మనం రక్షణ పొందేటప్పుడే దేవుడు ఏమని యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో లేపడిని విశ్వసించిన ఎడలా నీకు రక్షణ కలుగును. అంతేకాదు, ఒకడు నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రోమా 10:9-10 వచనాల్లో ఉంది. మనం బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్తాం, ఇక నీకు ఎవరు ప్రభువు కాదు, ఎవ్వడూ కాదు కనుక ప్రభు అని. కనుక అలాగునుంటుంది. కానీ నేను మొన్న ఆ యొక్క ఢిల్లీకి వెళ్ళకముందు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి నేను ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే అక్కడ కటింగ్ చేసే అబ్బాయి బ్లాక్ బట్టలు వేసుకొని ఉండగానే అతడు ఏం చేశాడంటే, నాకు బాగా తెలుసు ఆ అబ్బాయి కూడా, నేను ఎప్పుడు వెళ్తుంటాను ఆ షాప్కి. వేసుకున్నాక అతను ఏం చేశాడంటే నన్ను స్వామి అని పిలుస్తున్నాడు. నేనేం స్వామి అని పిలవలేదు. నేను చెప్పాను నన్ను స్వామి అనద్దు అని చెప్పాను. నాకు ఒకే స్వామి ఉన్నాడు, ఆయన యేసు స్వామి. ఆయన తప్ప ఇంకెవ్వరూ భూమి మీద స్వాములు కాదు. అర్హత లేదు ఎవరికి. కనుక నువ్వు బట్టలు వేసుకుంటే స్వామి అయిపో. చాలాసేపు చూశాడు, నేను స్వామి అనలేదు. కటింగ్ అంతా చేసేసాడు. ఆ తర్వాత నేను స్వామి అనలేదు. అతను కటింగ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి స్వామి అని పిలుస్తుంటే ఏంది స్వామి అని మాట్లాడుతున్నాడు తప్ప నేనేమి స్వామి అనట్లేదు. ఎందుకంటే భూమి మీద ఎవ్వడు స్వామి కాదు, ఒకడే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒకడే. కనుక ఆ ప్రభువును నమ్మినాక ఎవ్వరికి ఆ టైటిల్ యూజ్ చేయకూడదండి మనం. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను లాయర్ని కాలేదు, లాయర్ని అయితే వెళ్ళి మైలాడ్ అనాల్సి వస్తుంది. నాకు ఆ గతి పట్టలేదు కనుక లాయర్ని ఏమనట్లేదండి, మీరు చదవండి. కానీ అక్కడికి పోయినాక అనాల్సి వస్తుంది. నాకొక్కడే ప్రభువు. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? చిత్తము ప్రభువా అంటే నీ ఏలిక కింద ఉన్నాను, నీ పరిపాలన కింద ఉన్నాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. జీ హుజూర్ అంటారు ఇక్కడ. అంటే నువ్వు ఏమి చెప్తే అది నేను ఆ సరెండర్ కావటం. అలాగునా దేవుడు కూడా మనందరం ఆయనను ప్రభు అని రక్షణ పొందాము, కానీ ఆయన ఏ మాట వినకపోతే ఆయనను ఎగతాళి చేసినట్టే ప్రభు అని కదండి. ఎంత ఎగతాళి చేసినట్టు. దేవా ప్రభువా అని మనం రక్షణ పొందితే ఆ ప్రభువు మాట ఎక్కడ వింటున్నాం కదండి, ఆ ప్రభువు మాటకి ఎక్కడ లోబడుతున్నాం, ఆ ప్రభువు మాటకు మనం ఎంత విలువ ఇస్తున్నాం. ఈరోజు జడ్జి మైలాడ్ అంటే ఎక్కువ మాట్లాడితే బయట వేసేస్తారు, తీసుకుపోయి అరెస్ట్ చేసేస్తారు. మీరు కోర్టులకు వెళ్ళారో లేదో తెలియదు. ఎంత హై డిసిప్లిన్, ఎంత గడగడలాడతారు కోర్టులోకి వెళ్ళాలంటే. అలాగున్న ఈరోజు ఒక లా చదివి లేకపోతే జడ్జెస్ అయిన వాళ్ళకి ఆ విలువిస్తుంటే ప్రభువులకు ప్రభు రాజు అయిన యేసుక్రీస్తుని నువ్వు ప్రభు అని రక్షణ పొందావు, కానీ ఒక్క చోట ఆయన మాట వినకపోతే ఆయన అవమానపరిచినట్లే. ఈరోజు లార్డ్ విష్ణు, లార్డ్ శివ, లార్డ్ వెంకటేష్, లార్డ్ సాయిబాబా అని వెళ్తున్నారే, మరి వాళ్ళకి వాళ్ళు లోబడుతున్నారా మనకు తెలియదు. కానీ నువ్వు ప్రభు అని చెప్తున్నా, నీవు ఏం లోబడుతున్నావు? ఇక్కడ అబ్రహాము మనకు సూచనగా ఉన్నాడు. ఆయన చిత్తము ప్రభువా, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వు చెప్పినట్టు వింటాను, నీ ఆజ్ఞకు లోబడతా అన్నప్పుడే ఈ మాట అనాలి, చిత్తం ప్రభువా అని. దేవుడు అనట్లేదు, భగవంతుడు అది మంచి మాటే కాదు అసలు, అది మనం యూజ్ చేయకూడదు. దేవుడు అనే మాట, గాడ్ అనే మాట వాడట్లేదు. ఏమన్నాడు? ప్రభువు ఏలిక నా మీద పరిపాలించేవాడు, నా ఆత్మ జీవ శరీరాలను పరిపాలించగలిగిన వాడు ప్రభు. కనుక ఈరోజు రేవంత్ రెడ్డి ఏం పరిపాలిస్తున్నాడు? తెలంగాణను. మనల్ని ఏం పరిపాలించలేడా? కానీ మనల్ని పరిపాలిస్తున్నట్టు అనిపిస్తున్నా, కానీ మన మనసులను కాదు, మన హృదయాలను కాదు, మన ఆలోచనలను కాదు, మన తలంపు ఇవేమి పరిపాలించలేడు కదా. కానీ ఆయన జీవంగల దేవుడు, ఇవన్నిటి మీద పరిపాలన కలిగి ఉన్నవాడు కనుక ప్రభు.
అందు గురించి ఈరోజు 200 దేశాలు ఆయన ఆరాధిస్తాయి ప్రభు అని. కనుక ఆలోచించండి, అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు. దేవుడు ఏదైనా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఉరుమురుమినట్టు అతని మీదకి ఒకటి వచ్చిందంటే ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభు పిలిచి నీకు లోబడతానన్నాడు కదా, ఆవిడ పిలవగా అతడు చిత్తం ప్రభు అని అన్నాడు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. గుండె పగిలిపోయే ఆ యొక్క ఆజ్ఞ. ఎవరైనా కదండి, ఎవరైనా పిలిచి ఏదన్నా అడిగితే ఇస్తాం కదండి. కానీ నీ కొడుకును నాకు ఇచ్చేయమంటే బలిగా ఆ తండ్రి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆ తండ్రి హృదయం ఎట్లా ఉంటుంది, ఆ తండ్రి బ్రతికేమైపోద్దండి. అడిగింది ఎవరో కాదు, ఇచ్చిన దేవుడే అడుగుతున్నాడు. మరి దేవుడు అడిగినప్పుడు ఇప్పుడు ఇవ్వాలా వద్దా, ఆ యొక్క దేవుడిని వదిలిపెట్టాలి? గొప్ప సంశయంలో పడిపోయినా అతనికైతే ఏమర్థమైంది, అతని యొక్క జీవితంలో మిట్ట మధ్యాహ్నము కటిక చీకటి ఆవరించిపోయి ఉంటుంది. డార్క్నెస్. ఈ డార్క్నెస్ ఎంతోమంది కదండి. మన కరోనాలో వచ్చినప్పుడు ఎంతమంది ప్రియులను కోల్పోతున్నప్పుడు వారి బ్రతుకుల్లో చీకటి ఛాయలాగున కమ్ముకున్నాయి. అంతెల్లగా అంత వెలుతురున్నా వాళ్ళ బ్రతుకుల్లో గుండెల్లో నిరాశ, నిస్పృహ, ఎంత చీకటిగా అలాగునైతే నీ యొక్క హృదయంలో ఆ చీకటి కమ్ముకున్నప్పుడు ఏం చేయాలి? నేను ప్రభువా అన్నాడు కనుక ఇప్పుడు లోపడాలి, నేను ఇవ్వను అంటానికి లేదు. కనుక 1, 2, 3 ఆలోచించాడు. ఒకటి, ఇదిగో ఈ యొక్క లోకంలో ఆనాడు అబ్రహాము కాలంలో అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీయులు, ఫిలిస్తీన్లు, ఒక 10 దేశాలు ఉన్నాయి. వాళ్ళలో బలులు ఇస్తారు, ఇట్లా వాళ్ళలో పిల్లల్ని బలిస్తారు. ఆ దేవుళ్ళు ఈ దేవుడు ఒకడేనా? యెహోవా దేవుడు. ఈయన కనిపించకపోయినా మాట్లాడతాడు. నా బ్రతుకులంతా కనిపిస్తారు బొమ్మలు, ఎవడు మాట్లాడాడు. ఈ బొమ్మలు ఏవి మాట్లాడలేదు ఈ దేవుళ్ళు దేవతలు. ఎవరైతే కనిపిస్తున్నారో ఆ దేవుళ్ళు మాట్లాడరు, కనిపించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడికి కూడా పిల్లల్ని బలి తీసుకునే ఇది ఉందా? ఏమో అతనికి తెలియదు. ఎందుకంటే అతనికి ముందు ఎవరు కూడా ఒక నిజ దేవుడిని ఎరిగి ఆ విశ్వాసంలో స్థాపించబడ్డ వాళ్ళు ఎవరు లేదు. హీ ఈజ్ ద పాయినీర్. అతను మొదటివాడు. ఫస్ట్ యెహోవా దేవుడిని పూర్తిగా ఎరిగి ఆ యెహోవా దేవుడి నామమున ఒక రాజ్యం స్థాపించబడటానికి దేవుడి చేత కోరుకోబడ్డాడు. అంతకుముందు ఏమీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. కనుక మరి ఇతను ఏమో ఊహించుంటాడా? ఏమో బలులు ఇలాగ ఇవ్వాలేమో, అది అంత దేవుళ్ళు తీసుకుంటారు, నా కొడుకును కూడా బలి ఇమ్మన్నాడేమో అనుకొని అయినా కానీ ఇవ్వాలి, నేను బలినైతే ఇచ్చేయాలి. కానీ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు మరి భార్య ఉంది శారా, కన్న శారా ఉంది. శారా ఇదిగో దేవుడు మనకి బాబునిచ్చాడు, ఇతని బలి ఇవ్వమంటున్నాడు అని చెప్పినప్పుడు శారా ఏమంటుంది? కానీ దేవుడు ఆయన అబ్రహాము బైబిల్ శారాకి ఏం చెప్పలేదండి. శారాకి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇది దేవుడికి అబ్రహాముకి మధ్యలో ఉంది కదండి. చాలాసార్లు భర్తకి దేవుడికి మధ్యలో ఉంటుంది, భార్య దూరకూడదు దాంట్లో. భర్తకి ఒక వ్యక్తికి దేవుడికి మధ్యలో ఉంటుంది, కులం దూరకూడదు దాంట్లో. ఒక వ్యక్తికి దేవుడికి మధ్యలో ఉంటుంది, దాంట్లో బంధువులు దూరకూడదు దాంట్లో. ఒక వ్యక్తికి దేవుడికి ఒక సంబంధం ఉంటుంది, దాంట్లో అన్నదమ్ముల అక్షరాలకి ఎవరికి పాటలేదు, ఎవ్వరికి లేదు. గాడ్ అండ్ యూ. అబ్రహామా నేను అడుగుతున్నాను, ఇంకా నువ్వు ఎవరితో సంప్రదించాలని లేదు, ఎవరు లేదు. ఈరోజు బాప్తిజం తీసుకోవటానికి, చర్చికి వెళ్ళటానికి, బైబిల్ చదవటానికి, నమ్ముకోవటానికి ఎవడో ఎందుకు అడ్డం వస్తున్నాడండి? నీ శ్వాసకి ఎవరైనా అడ్డొస్తే ఏమవుతావు? నువ్వు చచ్చిపోతావు. ఆ శ్వాస కంటే దగ్గర ఉంటాడు దేవుడు, మనకు తెలుసా? మరి ఆ దేవుడికి ఎందుకు నువ్వు చెప్తున్నావు? నువ్వు ఎక్కడికైనా పోవాలంటే, ప్రేయర్కి వెళ్ళాలంటే, ఆ యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే, ఒక ఆఫీస్ ఎవడో ఒకడు అడ్డు, ఏదో ఒక సాకు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇస్సాకును బలి అబ్రహాం సాకు చెప్పొచ్చుగా. దేవుడా, ఇంతకుముందేమో ప్రభు అన్నాడు, ఇప్పుడు దేవుడా అన్నాడు అనుకోండి. దేవుడా నేను ఇవ్వలేను, సారీ, మా భార్య నొప్పించు, నేను అప్పుడు ఇస్తా అన్నాడా? సో ఈరోజు ఎంతోమంది బాప్తిజం తీసుకుంటే మా నాన్న ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, మా కులస్తులు ఒప్పుకోరు, ఈ దిక్కుమాలిన సాకులన్నీ చెప్పి రక్షణని ఇట్లా కింద పడేసుకుంటున్నారు, చేతులు జార్చుకుంటున్నారు కదండి. అలాగున అబ్రహాం జార్చుకోలేదు. దేవుడు నాకు చెప్పాడు, ఇంకెవ్వరు కాదు, కులస్తుడు మాత్రం ఎవ్వడు కాదు, గాడ్ అండ్ మీ. కనుక నువ్వు పుట్టినప్పుడు ఎంతమంది పుట్టారండి? నువ్వు ఒక్కడవే పుట్టావు అంతే. దేవుడు అట్నే పుట్టిస్తాడు, సింగిల్గా పర్సనల్గా రిలేషన్ ఆయనతోటి. అలాగున అబ్రహాం ఎవరికి చెప్పలేదని, చెప్పకుండా నాకైతే అర్థం కావట్లేదు, నేను బలినైతే ఇవ్వాలనుకొని అతడు బలి కొరకు ఆ యొక్క సిద్ధపరచుకునే. దేవుడు ఎక్కడున్నాడు? మీ ఇంటి పక్కన ఇమ్మన్నాడా బలి? మీ ఇంటికి ఇమ్మన్నాడా అబ్రహాంకి? లేదండి, కాదు. ఇక్కడ నుంచి ఒక పక్కన ఒక దేశం అక్కడ కాదండి. నీవు లేచి మొరియా దేశానికి వెళ్ళాలి. ఎ లాంగ్ 3 days జర్నీ, 3 దినాల జర్నీ. కనుక అంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ నేను చెప్పిన కొండ మీదనే వేయాలి, అన్ని కొండల మీద కాదు. దేవుడు ఒక ఫిక్స్ చేశాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడంటే
పరిశోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి, ఆ మాట చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము, బలిని తీసుకోవటానికి కాదు, ఆ సంగతులు జరిగిన దేవుడు అబ్రహామును పరిశోధించెను. పరిశోధించటానికే తప్ప ఆ కొడుకును బలిగా అర్పిస్తే ఆ యొక్క క్షుద్ర దేవతల వల్ల ఆ రక్తం తాగటానికి కాదు, దేవుడు పరిశోధిస్తున్నాడు. సో మీరు ఇక్కడ చేతిలో పెన్ను ఉంటే రాసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గాడ్ నెవర్ టెంప్ట్స్, సాటన్ నెవర్ టెస్ట్. మళ్ళీ రాసుకోండి, గాడ్ నెవర్ టెంప్ట్స్, సాటన్ నెవర్ టెస్ట్. గాడ్ నెవర్ టెంప్ట్స్, సాటన్ నెవర్ టెస్ట్. దీని తెలుగు, దేవుడు ఏ మనిషిని శోధించాడు, సైతాన్ ఏ మనిషిని పరీక్షించాడు. దేవుడు ఎవరిని శోధించాడు, సైతాన్ ఎవరిని పరిశోధించాడు. ఇప్పుడు ఇటు తిప్పుదాం, తిప్పేస్తే ఏమవుతుంది అంటే సైతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. మళ్ళీ రాసుకోండి, సాటన్ టెంప్ట్స్, గాడ్ టెస్ట్స్. సాటన్ టెంప్ట్స్, సాటన్ ఆల్వేస్ టెంప్ట్స్, గాడ్ ఆల్వేస్ టెస్ట్. TEST టెస్ట్, టెంప్టేషన్, TEMPTA కదా, టెంప్టేషన్ అన్న. కనుక దేవుని యొక్క వాక్యము, ఈ మాటలు మీకు అర్థమైతే ఒక్క విషయం ఆలోచించండి. చాలామంది వాళ్ళు నాకేమనొస్తుంది చెప్తారు, ఏమనంటే మాకు టెంప్టేషన్ ఎక్కువ అవుతుంది, టెంప్టేషన్స్ వస్తున్నాయి. టెంప్టేషన్స్ వస్తుంటే దేవుడు పంపిస్తున్నాడా? దేవుడు ఎప్పుడైనా పరిశోధిస్తాడా? ఇక్కడ మీరు కూర్చున్నారు, మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా అరే ఒక బాటిల్ తాగి చూపించరా అన్నారా? కొట్టరా ఒకటి, రమ్మి కొట్టు ఒకటి. ఏ తండ్రి నడతాడండి? ఏ తల్లి అన్నా రా నాతోటి కదా వ్యభిచారం చేస్తావా, చేయగలుగుతావా అని అంటారని? ఎప్పుడైనా తల్లి కానీ తండ్రి కానీ శోధిస్తారా మనల్ని? ఎప్పుడు శోధించారండి, పరీక్షిస్తారు కదా. ఈ పని చేయగలుగుతావా అనేది ఒక పని చెప్తారు. సో సాతాను ఎప్పుడు కూడా పరీక్షించాడు, ఆడెప్పుడు శోధిస్తాడు. నువ్వు తాగు, చెడిపో, ఏదో ఒక శోధన. కానీ దానికి పెద్ద పిక్చరు ఏదైనా తోట దేవుడు వాళ్ళను పరీక్షించాడు. ఆదాము అవ్వలు నా మాట వింటారా అని దేవుడు అన్ని ఫలాలు, అన్ని వృక్షాలు పెట్టి అన్నీ ఇచ్చేసి ఈ పండు మాత్రం తిన్నా. సైతాను ఏం చేశాడండి? శోధించాడు. ఎప్పుడు సైతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు. నీకు శోధన వచ్చినప్పుడు దేవుడి నుంచి రావట్లేదు, అది సైతాన్ నుంచి వస్తుంది. నీకు పరీక్ష వచ్చిందంటే సైతాన్ నుంచి రావట్లేదు, దేవుడి నుంచి వచ్చింది. ఎగ్జామ్ పెడతారు పిల్లలకు, ఎవరు పెడతారు? టీచర్లు పెడతారు, స్కూల్ పెడతారు, అది పరీక్ష. కానీ లేకపోతే ఇంకా పెద్ద ఎగ్జామ్స్ అయితే, కానీ శోధన ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఏం చదువుతానో, పేపర్ లీక్ అయిపోయింది, కొనుక్కో పేపరు. మనం కొన్నారుగా కేసీఆర్ గవర్నమెంట్లో కదా. దేని ఏం జరిగింది స్కామ్ చెప్పండి? అది గ్రూప్ 1 దేంట్లో జరిగింది? అది TSPSC కదా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. అక్కడ కొంతమంది దొంగలు ఏం చేశారు, దాంట్లో పనిచేసేవాళ్ళే ఆ యొక్క పేపర్ అవ్వండి. ఎంత 25 లక్షలు అది బయటికి తీసుకొని వచ్చి 25 లక్షలు అది జంప్ అయి అమ్ముకుంటే కోట్లు అయిపోయింది అమ్ముకొని. అది శోధన. అది చదివే బిడ్డవు కదా, ఎగ్జామ్ రాసి పాస్ అయితే అది గవర్నమెంట్ పరీక్షిస్తుంది, తల్లిదండ్రులు పరీక్షిస్తారు, ఇన్స్టిట్యూట్లు పరీక్షిస్తాయి. కానీ దుర్మార్గులు సైతాను శోధిస్తాడు. కాదు, నేను ఎన్నిసార్లు రాస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకొని 8 lakhs కొనుక్కున్నారు పేపర్. ఆ ఆఫీస్లో పనిచేస్తే మన చర్చిలో మంచి బిడ్డ కదా, మిస్సెస్ గిరిజా ఉపేందర్, అదే ఆఫీస్లో పనిచేస్తుంది. తన పక్కన ఉన్న వాళ్ళని తీసుకొని పోయి 100 మందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆఫీస్కి వెళ్తే వ్యాన్ ఎక్కిస్తున్నారు, ఆఫీస్కి వెళ్తే వ్యాన్ ఎక్కి, ఎందుకు వాళ్ళు కలిసి ఉన్నారు కనుక ఆఫీస్లో. అందరు ఉద్యోగాలు ఓడిపోయినాయి, సస్పెండ్ అయిపోయారు, ఇంకా టెర్మినేట్ అవుతారు సర్వీసులు ప్రూవ్ అయితే, కోబట్టుకున్నారు. ఎప్పుడు సైతాన్ని శోధిస్తాడు, దేవుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు. నా దగ్గరికి వచ్చి యవనస్తులు ఏమంటారంటే, పాస్టర్ నాకు చాలా టెంప్టేషన్స్ వస్తాయి, ఏం చేయాలి టెంప్టేషన్స్ చిన్నది. ఇప్పుడు నువ్వు చెత్తకుండి కాడ ఉన్నావు, బాగా వాసన వస్తుంది కదండి. అప్పుడు పోయి దుప్పట్లు తెచ్చి దాని మీద ఎంత కప్పితే ఏముంటుంది, వాసన తగ్గుతుందా? సింపుల్, దానికి దూరంగా వెళ్ళాలి నువ్వు. కానీ చెత్తకుండి కాడ నిలబడి నాకు వాసన అంటే ఎవడేం చేస్తాడు? నేను ఇంకా మున్సిపాలిటీ వ్యాన్ వచ్చిందానికి ఇంకా ఎక్కువ వాసన వస్తుంది. లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ యొక్క శోధన అంటే ఆ వాసన నుంచి దూరం వెళ్ళిపోతే రాదు, అంతే. సరే, ఇది మంచిగానే చెప్పావు పాస్టర్, కానీ నాకు చాలా బ్యాడ్ ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు బ్యాడ్ ఆలోచన వస్తే ఇంక బుర్ర దిశలో పెడతాం, ఎక్కడ పెడతాం? సింపుల్. కనుక ఆలోచనల నుంచి దూరం వెళ్ళిపోవాలి. నువ్వు చెత్తకుండి దగ్గర వాసన వస్తే వెళ్ళిపోయినట్టు నీ ఆలోచనలోకి చెడు ఏదో ఒక చెడ్డ ఆలోచనలు వస్తుంటే ఏం చేయాలి తెలుసా? వెంటనే మనకు అర్థమైపోయింది, ఓహో చెడ్డ ఆలోచన స్టార్ట్ అయినాయి. నువ్వేం చేయాలంటే బైబిల్ చదవడం మొదలు పెట్టాలి, గట్టిగా చదవడం మొదలు పెట్టాలి. నీ డైవర్షన్, అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది, దీని మీద నీ మనసు ఇదవుతుంది. లేకుంటే ఒక పాట పాడు, మంచిగా పాట పాడు, నీ అటెన్షన్ డెవలప్ అయిపోతుంది, నీ మైండ్లో ఆ యొక్క ఆలోచన నుంచి బయటకు వచ్చేస్తావు. అంతేకాదు, దేవుడి యొక్క వాక్యము తీసుకొని
పెట్టుకోను యూట్యూబ్లో ఈరోజు ఊరికే ఇట్లా అనగానే ఎవరో మంచి సేవకుడు వాక్యం చెప్తుంటే వాక్యంలోకి నీ మనసు వెళ్ళిపోగానే నువ్వు దాంట్లోంచి బయటకు వస్తావు. సింపుల్ అది. కానీ శోధిస్తుంటే నువ్వు అక్కడే ఉండి నీ ఆలోచనలు డైవర్ట్ చేసుకోకుండా ఉంటే ఏమీ కూడా కాదు. నీకు ప్రార్థన చేయను, ప్రార్థన చేస్తే పోతుంది. సరే ప్రార్థన చేయడానికి కష్టంగా ఉంటే చదువు, పాట పాడు, వెళ్ళిపో. ఏమీ లేకపోతే కదా గట్టిగా ఏం చేయాలంటే నేను రేపు 26 జనవరి గురించి మాట్లాడు స్టార్ట్ చేయి. 26 జనవరికి కదా రిపబ్లిక్ డే ఎందుకు ఇచ్చారు భారతదేశానికి, ఎవరెవరు చనిపోయారు అనగానే నీ మనసు అంతా కూడా స్వాతంత్ర యోధుల మీదకి వెళ్ళిపోతుంది. అరే మా దేశం కొరకు ఎంత త్యాగధనలో ఎంత చేసి అంటే నీ మనసును డైవర్ట్ చేసుకోవడము నీ చేతిలో ఉంది. కానీ శోధన ఆలోచనలు వస్తూ ఉంటే ఎంతమందికి ఈరోజు 25 ఏళ్ల నుంచి నేను యూత్కి కౌన్సిలింగ్ చేస్తా ఉన్నా. నీ బ్రతుకులో ఆలోచన వచ్చినప్పుడు నీ ఆలోచనను చెత్తకుండా అంటే దూరం పోతావు. అది ఫిజికల్గా నీ ఆలోచనలోంచి ఏం చేయాలి, డైవర్ట్ కావాలి. డైవర్ట్ అయిపోయి ఏదైనా బుక్ చదువు. ఎన్ని బుక్స్ ఉన్నాయి. ఒక బుక్ కొంతసేపు చదువుతూ ఉంటే కదా ఆ యొక్క బిల్కిస్ షేక్ ఆ యొక్క ముస్లిమ్స్ మధ్యలో ఎన్ని కష్టాల నుంచి బయటకు వచ్చింది. తెరచినిగా నా బుక్ కొద్దిసేపు చదువుతుంటే నీ మైండ్ అలాగున ఈమె ఎవరు పాకిస్తాన్లో, ఇరాన్లో ఏం అనగానే ఆలోచనలు వెళ్ళిపోతాయి. సింపుల్గా ఇంత సింపుల్గా చెప్తూ దేవుడు ఎవరినైనా ఒకటి అంటున్నాడు, మీరు శోధింపబడ్డప్పుడు అది దేవుని మీద వేయొద్దు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చదవండి. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు ఉంటుంది, హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు ఉంటుంది. మొదటి అధ్యాయంలో 12వ వచనంలో ఫాస్ట్గా చదవాలి. అసలు నాకు శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన దేవుడు చెప్తున్నాడు. శోధన దేవుడు పెట్టడు, శోధనలో నిలిచిన వాడు అన్నప్పుడు అక్కడ ఇంకేమంటే శోధనలో పడిపోయిన వాడు ఉంటాడు. శోధనలో నిలబడడం ఉంటుంది, శోధనలో పడిపోవడం ఉంటుంది. కనుక సో దేవుడు అన్నాడు పడిపోయిన వాళ్ళకి కాదు, నిలబడ్డ వాళ్లకు నేను ఏమిస్తాను, జీవ కిరీటం ఇస్తాను కనుక అన్నాడు. రెండోది తర్వాత చదవండి. తర్వాత అంటాడు శోధన విషయంలో, చదవాలి వెంటనే నెక్స్ట్ వర్స్. దేవుడు కీడు విషయమై శోధింపబడడు, ఆయన ఎవరిని అందరు చెప్పండి, ఆయన ఎవరిని శోధించడు. తర్వాత చదవండి. కనుక ఎవడైనాను శోధింపబడిన ఎడల నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి ఇక్కడ కంప్లీట్గా చెప్తా. నువ్వు ఎప్పుడైనా శోధింపబడితే అది దేవుణ్ణి మాత్రం అనద్దు, అది చాలా డేంజర్. కనుక దేవుడు శోధించేవాడైతే మన తల్లిదండ్రులు కూడా అట్నే ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా శోధిస్తారా అండి? మరి ఎక్కువ ఈ బిల్డింగ్ ఎక్కువ దుంకంటారా అండి? అమ్మో నా బిడ్డ బిల్డింగ్ మీద పడిపోతాడని పట్టుకుంటారు కదా, దుంకరా ఇడికెళ్ళి దుంక అంటారా కదా. చిన్న పిల్ల ఉంది ఇంట్లో కదా, తల్లి అంటే రా పోయి ఇక్కడ పెట్టు వెంటంటే చేతులు కాల్చుకుంటుంది. ఇప్పుడు ఏ తల్లి అయినా శోధిస్తుందా అండి? ఏ తల్లి అయినా కదా, రా వంట రూమ్లోకి రా, పెట్టు మంట పెట్టి చెయ్యి అంటే ఎక్కడండి పిల్లలకు వస్తుందా? కానీ సైతాన్ చేస్తాడు. సో సైతాను పని శోధించడము, దేవుడి పని మీకు పరీక్షలు వస్తున్నాయంటే మీరు ధన్యులు. ఎందుకంటే మీ గ్రేడ్ పెరుగుతుంది, మీరు డిగ్రీ పీజీకి వెళ్ళిపోతున్నారు. అదే శోధిస్తున్నాడంటే శోధనలో నిల్చోట్లంటే పతనమైపోతున్నారు. శోధింపబడ్డప్పుడు ఎప్పుడూ దేవుడు శోధించట్లేదని, పరీక్షింపబడుతున్నప్పుడు ఎప్పుడు సైతానుగా దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకుంటే మీ బ్రతుకు అంచెలంచెలుగా. ఇక్కడ దేవుడు అబ్రహాముని, ఇప్పుడు మీరు చెప్పాలి, అబ్రహామును శోధిస్తున్నాడా పరిశోధిస్తున్నాడా? రైట్ అండి. కనుక పరిశోధించే దేవుడు అంటే ఆ యొక్క ఇస్సాకును బలి అర్పిస్తే ఆ యొక్క రక్తము, ఆ బలి దేవుడికి అవసరమా? అక్కర్లేదండి. కనుక ఏం చేశాడు? దేవుడి మాటకు లోబడి భార్యతో సంప్రదించకుండా, వాళ్ళను కనుక్కోకుండా పండితులను సిద్ధాంతులను పిలిచి కదా, నలుగురిని పిలిచి ఇదిగో దేవుడు ఇట్లా నా కొడుకును బలి ఇవ్వమంటున్నాడు, మరియా కొండ మీద దహన బలిగా ఇవ్వచ్చా లేదా అని సంప్రదించలేదండి. ఎప్పుడైనా నీ ఆరాధన, నీ అర్పణ దేవుడికి లోబట్టడానికి ఎవ్వడి సలహా అక్కర్లేదు. గుర్తుపెట్టుకో, ఇఫ్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ టు వర్షిప్, if God is calling to do his ministry, if God is calling you to do his service, no one should obstruct him. ఎట్టే పరిస్థితిలో కూడా అడ్డం చెప్పకూడదు. ఎవరికి మనం చెప్పుకోనక్కర్లేదు. అబ్రహాము లేచి తన యొక్క సేవకులను తీసుకున్నాడు, ఆ తర్వాత ఇస్సాకును తీసుకున్నాడు.
కట్టెలు తీసుకున్నాడు. కొన్ని గాడిదలు ఆ రోజు వెహికల్స్ అవే కనుక వాళ్ళు లేచి మరి ఎన్ని రోజులు అంతే దూరం అది 3 days. 3 days ఎందుకు పెట్టాడండి ఇక్కడ? 3 days చూడండి, బైబిల్లో చూడండి దేవుని యొక్క వాక్యము. ఆ తర్వాత తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని దానబలి కొరకై కట్టెలకు ఇచ్చి లేచి దేవుడు అబద్ధ చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి 3 రోజులు వెళ్ళాడు. 3 రోజులు ఎందుకు వెళ్ళాడంటే మీరు అనొచ్చు, అప్పుడు పాస్టర్ ఆ రోజు కదా ఓలా లేదు, ఊబర్ లేదు, ర్యాపిడో లేదు కనుక మెల్లగా పోయి ఉంటాడు కనుక అందు గురించి వెహికల్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఇది కాదండి, బైబిల్లో అట్లాంటివి ఉండదు. 3 రోజులు ఎందుకు పెట్టాడంటే ఒక మనిషి తాను ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు 3 days దాని వైపు వెళ్తుంది, స్థిరపడిపోతుంది. ఈరోజు బైబిల్లో సింగిల్ డే ఫాస్టింగ్ ప్రేయర్ లేదండి. దిక్కుమాలిన క్రైస్తవ వాళ్ళు ఈరోజు చేస్తున్నారు కానీ మనలాంటి చర్చస్ చేయవి, వేస్ట్ అది. 1 day ఫాస్టింగ్ లేదు, 3 days నువ్వు చేస్తే నీ బ్రతుకులో ప్రార్థన ఉపవాసం స్థిరపడుతుంది. ఎస్తేరు 3 రోజులు చేసింది ప్రార్థన, దేశంలో హామాను తొలగించింది. బైబిల్లో 3కి తక్కువ ఎక్కడలేదు. సో ఈరోజు 3 days ప్రార్థన వదిలేసి 1 day ప్రార్థన చేసుకోవడం, ఈ దరిద్రపు లెంట్ డేస్ అని ఆ యొక్క గుడ్ ఫ్రైడే ముందు భస్మ బుధవారం అని చెప్పి ఆ దిక్కుమాలిన డినామినేషనల్ చర్చెస్ ఆ యొక్క 40 days లెంట్ డేస్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టి ఈరోజు ప్రార్థన చేసేవా? ఏమీ లేదు. నీ బ్రతుకులో అన్నపానాలు మారేసి 3 రోజులు కూర్చో, నీ బ్రతుకులో ప్రార్థన శక్తి దిగి వస్తుంది. సో 3 days ఇక్కడ ఏంటంటే నాట్ టు టర్న్ బ్యాక్. మనం ఒక్కరోజు వెళ్తే వెనక్కి వస్తాం, వెళ్ళిపోవచ్చు. దేవుడు అంటున్నాడు అప్పుడైతే ఇస్తాను బలి, ఇప్పుడు ఒక్కరోజే పెట్టుంటే ఒక రోజులో ఇచ్చినట్టు అది మనస్ఫూర్తికి ఇచ్చినట్ట ఇవ్వనట్ట దేవుడికి కావాలి కనుక. తర్వాత 2వ రోజు వెళ్ళాడు అనుకో, 2వ రోజు నేను ఇవ్వను, నా కొడుకునివ్వను, ఒక్కగానొక్కడు ఈ ఒక్కగానకు నేను అట్టిస్తాను అని వెనక్కి వచ్చేయచ్చు 2 days. కానీ 3 daysలోకి వెళ్ళిపోతే మనస్సు స్థిరపడ్డట్టు. మీరు 3 శుక్రవారాలు రండి, మీ బ్రతుకుల్లో శుక్రవారం ప్రార్థన స్థిరపడుతుంది. 3 ఆదివారాలు రండి, మీరు చక్కగా ఆరాధనకు రాగలుగుతారు. మీరు 3 రోజులు బైబిల్ చదవండి, 4వ రోజు చదువుతారు. ఆ బతుకులో 3 రోజులకు టైం ఇవ్వట్లేదు, అక్కడ సైతాన్ కూడా అటాక్ చేసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, 3 days ఇంపార్టెంట్. దేవుడికి తెలుసు కనుక మానవుని ఎట్లా సృష్టించాడు, మానవుని మనస్సు, అంతరంగము, ఆలోచన, వివేచన, ఈ జ్ఞానాన్ని సృష్టించిన దేవుడికి తెలుసు. మినిమం 3 days అవసరం కనుక దేవుడు ఏం చేయడు, అబ్రహాముకి చాయిస్ ఇస్తున్నాడు. 1 day అయితే ఏం చేసేవాడు, ఇచ్చి బలి ఇచ్చేసి అది ఈ మనస్ఫూర్తికి ఇచ్చాడో లేదో తెలియదు, 2nd day ఇస్తే కూడా తెలియదు, 3rd day అయితే కంపల్సరీ ఖచ్చితంగా అతడు మనస్ఫూర్తిగా చేస్తున్నాడో లేదో పరిశోధించడానికి 3 days ట్రావెల్ చేశాడు. మీ అందరి బ్రతుకుల్లో గుర్తుపెట్టుకోండి, మీరు 3 days ఏదైనా చేసి చూడండి, మీ బ్రతుకులు అవి స్థిరపడతాయి. అలాంటిది లేకుండా స్థిరత్వం ఎప్పుడు రాదు. కనుక దేవుణ్ణి ఆరాధించడానికి 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళి ఆ కొండను కనుక్కొని కన్నులెత్తి చూసి ఏం చేశాడంటే ఆ యొక్క సేవకులు అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, పని వాళ్ళు ఇక్కడే ఉండండి. వాళ్ళు ఆరాధనతో వాళ్ళకి పని లేదు కనుక తన కుమారుని తీసుకొని ఆ కొండ ఎక్కుతున్నప్పుడు కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఆ తర్వాత కత్తి ఉంది, కానీ బలి పశువు లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఇస్సాకు ఏమన్నాడు, నాన్న నా తండ్రి అన్నాడు. అప్పుడు గుండె ఎంత కదిలిపోయింది. ఈరోజు లాస్ట్గా నా కొడుకు మాట్లాడేది, ఈరోజు నా కొడుకుని నేనే చంపుతాను, నా కుమార్ నా తండ్రి అని పిలిచేవాడు నాకున్నాడు. వందల మంది ఉన్నారు. అబ్రహాం ఇంట్లో 600 మంది పనిచేశారండి. అబ్రహాం ఇంట్లో ఎంతమంది పనిచేశారు? 600 మంది. మీ ఇంట్లో ఎంతమంది చేస్తారు? ఎవరు చేయండి, నేనే చేసుకుంటా. ఈరోజు ముఖేష్ అంబానీ తెలుసా మీకు? ముఖేష్ అంబానీ ఎవరు? జియో అధినేత కదా, రిలయన్స్ అధినేత. ఆయన ఇంట్లో 300 మందేనండి. ఆయన ఇంట్లో ఎంతమంది ఈరోజు పనివాళ్ళు? 300 మంది పనిచేస్తారు. చదవండి బాంబేలో ఆయన ఇల్లు ఉంది, 300 పనిచేస్తారు. ఆయనది ఒక టవర్ లాగా ఉంటుంది ఇల్లు. అంతా పనిచేసేవాళ్ళు 300 మంది ఆ ఇంట్లో పనిచేస్తారు ఆయన, ముఖేష్ అంబానీకి. మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ కంటే అబ్రహాం ఎంతమంది? 600 మంది పనిచేస్తారు. సో ఇంతమంది ఉంటే ఇప్పుడు అంతమంది పనివాళ్ళు ఉండి అదంతా ఉన్నప్పటికీ ఆ 2 పనివాళ్ళని ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళని ఇంకా కాదు, ఆరాధనకు వాళ్ళతో పని లేదు, ఆరాధన వ్యక్తిగతమైంది కనుక ఆ యొక్క కుమారుడు నా కుమారుడా అని, ఇతను చచ్చిపోతే నా కుమారుడు, మిగతా వాళ్ళంతా యజమాని అని పిలుస్తారు, సార్ అని పిలుస్తారు, తండ్రి అని పిలిచేవాడు ఎవడున్నాడు. ఆ తీవ్ర దుఃఖ వేదనలో ముందుకు వెళ్తున్నాడు. గుచ్చే మాట కొడుకు అడిగాడు, నా తండ్రి నా నాయన ఏది బలి పశువు? అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆ యొక్క మాట అంటాడు చూడండి. అబ్రహాము తన నోట్లోంచి వచ్చిన మాట, ఆ యొక్క మాట 8వ వచనంలో, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లని చూసుకోనని చెప్పాను అనేసి వారిద్దరు అలాగున ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక బలిపీఠము
దేంతో కట్టాడు? రాళ్లతో కట్టాడు. ఆ రాళ్ళు పెట్టి బలిపీఠం. సో ఆ రాళ్ళు, చెక్కిన రాళ్ళు ఎప్పుడు వాడరు బలిపీఠాన్ని. ఎందుకంటే చెక్కినది దేవుడికి భయంకరమైన వ్యతిరేకత. ఎందుకంటే ఈ చెక్కడంతో దేవుడి యొక్క ఉనికిని, దేవుడి సత్యాన్ని ఆ యొక్క భయంకరంగా మోసం చేసి, ఆ యొక్క భయంకరంగా మోసపుచ్చింది విగ్రహం దగ్గరనే. కనుక నా బలిపీఠానికి చెక్కకూడదు. మీరు చెక్కి విగ్రహాలు తయారు చేసుకొని దేవుడి రూపాన్ని కాకుండా ఏదో ఒక రూపాన్ని తయారు చేసుకొని ఈరోజు మొక్కించడం కనుక దేవుడు చెక్కిన విగ్రహాలకు భయంకరమైన వ్యతిరేకం. ఎందుకంటే తను ఆత్మస్వరూపుడు, తన స్వరూపాన్ని ఎవ్వరు చేయలేరు. దేవుడికి తెలుసు. కనుక నా రూపాన్ని, నా స్వరూపాన్ని, నా యొక్క ఉనికిని, ఆత్మ ఉనికిని మీరు ఎట్లా తెస్తారు? కనుక చేయొద్దు, విగ్రహం చేయొద్దు. నన్ను ఆరాధిస్తే ఆత్మతో సత్యంతో ఆరాధించండి తప్ప నన్ను పశువుల రూపములో, జంతువుల రూపములో, సూర్యచంద్రుల రూపములో, పాకే పాము రూపంలో నన్ను ఆరాధించకూడదు. అందుగురించే చెక్కిన ప్రతిమకు ఆయన వ్యతిరేకి, ఆయన శత్రువైన అపవాది ఈరోజు మనలాంటి దేశాల్లో ఎన్ని విగ్రహాలను పెట్టాడు, ఎన్ని విగ్రహాలను తయారు చేసేసాడు వాడు. ఆ విగ్రహాలకు అది దేవుడా? అది కన్నులుండి చూస్తుందా? చూడదు. కన్నులిచ్చి కోట్ల జీవరాశులకు కన్నులు ఇచ్చాడు. డేగ కన్నులైతే కిలోమీటర్ పైనుంచి చూస్తాయి. చూసి వచ్చి ఇట్లా ఎర్ర తీసుకొని వెళ్ళిపోతాయి. డేగ కళ్ళు ఇచ్చాడు దేవుడు. చీమకు కళ్ళు ఇచ్చాడు, ఇంకొక కానీ. ఈ బొమ్మకు కళ్ళు ఉంటాయా? ఉండవు. మరి అది ఎట్లా దేవుడు అవుతుంది? దాని మీద ఉయ్యండి, ఏమైనా బీప్ వస్తుందా? బీపీ కుయింగ్ అని వస్తుందా? వస్తుందా? దాని మీద పాలు పోయండి, తెలీదు. మూత్రం పోయండి, విగ్రహం ఏమీ తెలీదు. సో విగ్రహాలను తయారు చేసి ఒక మతాలు నడిపించుకుంటున్నారు ఈరోజు. దేవుళ్ళ లేదు. కనుక ఈ యొక్క బలిపీఠాలను చక్కని రాళ్లతో పెట్టాలి, న్యాచురల్గా చెప్పాడు. కనుక ఆలోచించండి. చెక్కిన ప్రతి ప్రతిమ, చెక్కిన ప్రతి విగ్రహము పోత పోసింది దేవుడికి వ్యతిరేకము. గాడ్ ఈజ్ అగెయిన్స్ట్ ఐడల్స్. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు. ఆకాశం మీద, భూమి కానీ, భూమి ఏ రూపాన్నైనా, ఏ ప్రతిమైనా చెక్కి మీరు వాటికి పూజించకూడదు, సాగిలపడకూడదు. ఐఎమ్ గాడ్, నేను మాట్లాడతాను, నేను కనిపించాను. నేను అదృశ్యులైన దేవుడిని చూచి నమ్మితేగా, చూడక నమ్మితేనే విశ్వాసం. అదే అబ్రహాం ద్వారా స్థిరపరిచాడు దేవుడు. సో అబ్రహాం వచ్చి ఆ యొక్క బలిపీఠం దగ్గర చక్కని రాళ్లతో బలిపీఠం కట్టి తన కుమారుడిని దాని మీద కట్టేసి ఇక కత్తి ఎత్తుకున్నాడు. బలివ్వటానికి, దహన బలివ్వటానికి ఫస్ట్ చంపాలి, రక్తం రావాలి, తర్వాత అగ్నితో ఆ కుమారుడిని కాల్చేయాలి. కనుక ఆ పనికి పూనుకున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ఎంత మంచి మాట. ఆ యొక్క 11వ వచనంలో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతడు ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇవన్నీ లేని కనుక నీవు దేవునికి భయపడే వాడువా, నీవు ఇందువల్ల నాకు కనపడుచున్నాను. గట్టిగా చెప్పళ్ళు కొడదామండి. అతడు లాస్ట్ మూమెంట్లో ఆ కత్తి ఎత్తి గుండెలో లేకుంటే గొంతులో పొడుస్తారు. అది మనకు తెలియదు కనుక ప్రాణం పోయే చోట పొడుస్తారు. ఇట్లా ఒక్కసారి ఇట్లా పొడిచి ఆ తర్వాత ప్రాణ రక్తం అంతా ఒలికిపోయినాక అగ్నితో కాల్చేస్తారు. కట్టెలు ఉన్నాయి కదా, అలాంటి భయంకరమైన ప్రాణం తీసి బలిచ్చే సమయంలో అబ్రహామా ఆగుమనంగా ఆగిపోయాడు. ఆగినాక చూస్తున్నాడు, నువ్వు నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు కనుక నువ్వు నా పట్ల ఎంత భయము, ఎంత ప్రేమ కలిగి ఉన్నావు కనుక నేను ఈరోజు నీ కొడుకును బలి తీసుకో. అటు చూడు అన్నాడు. అక్కడ ఒక పొట్టేలు ఆ యొక్క పొదలో ఉంది, దాన్ని తీసుకొచ్చి నీ కొడుకుని దించేసి బలి ఇచ్చేయమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇంకొక ప్రశ్న వేసుకోవచ్చు. అదేమిటంటే, దేవుడు ఎందుకు ఇంత టెన్షన్ పెట్టాలి? ఈడు దాకా తీసుకురావాలి నా టెన్షన్, లాస్ట్ దాకా తీసుకొచ్చి వద్దాను అలా మనకు అనిపిస్తుంది అండి కదా. ఏదైనా మ్యాచ్ గెలిస్తే తొందరగా వెళ్ళాలి, లాస్ట్ బాల్ దాకా అయితే గుండె డక్కుమంటుంది. ఒక్క మార్కులో ఏదైనా పోతే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా మనము అనుకోవటానికి లేదండి. ఇక్కడ దేవుడు వేరు, మనుషులు వేరు. మనుషులకు టెన్షన్ ఉంటుంది, దేవుడికి ఏం టెన్షన్? దేవుడు ఒక్కటి చూస్తున్నాడు, ఏమిటంటే అబ్రహాముకి దేవుడికి మధ్యలో ఎవ్వరు ఉండకూడదు. ప్రతి భక్తుడికి ఆ యొక్క దేవుడికి మధ్యలో ఎవ్వరు ఉండకూడదు. ఇది దేవుడు కోరుకున్నది. అబ్రహాము దేవుని ఎంత ప్రేమించాడు, 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 అంతే భక్తుడుగా ఉన్నాడు. ఒక్కసారి కొడుకు పుట్టినాక ఏమైపోయింది? దేవుడు తగ్గిపోయింది. అతని బ్రతుకులో దైవ భక్తి తగ్గిపోయింది. ఇక కొడుకుని ప్రేమిస్తూ కొడుకుని ఇచ్చేస్తుంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, చిన్న దేవుడు ఇస్సాకు అయిపోయాడు అబ్రహాంకి. ఇద్దరు దేవుళ్ళు అయిపోయారు అబ్రహాంకి. పెద్ద దేవుడు దేవుడే, బిడ్డలు ఇచ్చిన దేవుడు. చిన్న దేవుడు ఎవరు? ఇస్సాకు. మన దగ్గర కూడా అంతే, బిడ్డలు నా గారాల పట్టి కట్టి పట్టి కదా, బంగారు గడ్డి ఏమేమి ఒత్తుకుంటారు నమ్మద్దు. ఎందుకంటే పిల్లల్ని అలాగున ప్రేమిస్తారు. సో పిల్లలు ఐడల్స్ అయిపోతారు. దేవుడికి తెలుసు అది. కనుక మీ పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. అసలు పిల్లల్ని మీకు ఇచ్చి, కానీ మీకు పిల్లలే దైవాలు అయిపోతారు, పిల్లలే దేవుళ్ళు అయిపోతారు, పిల్లలే విగ్రహాలు అయిపోతారు ఎంతోమందికి. దేవుడు అది అబ్రహాం జీవితంలో ఒప్పుకోలేదు. అబ్రహామా, నువ్వు విశ్వాసులకు తండ్రి, అట్లా మోడల్గా ఉండాలి. నీవు నాకు మధ్యలో ఇంకెవ్వరు
ఎవ్వరూ రావటానికి లేదు. అది నిజమైన భక్తి కనుక ఆ భక్తిని నేను తెలుసుకోవటానికి ఏం చేశాను, ఇంకా నీ కొడుకును నువ్వు ఈరోజు వరకు కూడా దేవుడు అబ్రహాముని ఎందుకు పరిశోధించాడంటే ఆయన దేవుడై ఉన్నప్పుడు ఆ తర్వాత ఇంకో దేవుడు ఉండటానికి లేదు. నేనే దేవుడును, నేను తప్ప ఏ దేవుడు కూడా ఉండని. ఆలోచించండి, లోకంలో ఎవరైనా భార్య ఉంది కదా, తన భర్త ఉన్నప్పుడు ఇంకొక ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తుందా అండి? అంగీకరించదండి కదా. ఇక్కడ మరి సెటప్ ఏ, అక్కడ సెటప్ బి పెట్టుకొని ఇస్తుందా? పెడతారండి? పెద్దిళ్ళు చిన్నళ్ళు పెట్టుకోవచ్చా అని కదా. ఏ భార్య ఏ స్త్రీ అయినా నా భర్త నాకే ఉండాలి కదండి, అంతే, ఇంకేమీ లేదు. దేవుడు కూడా నా బిడ్డ నాకు ఇంకెవరిని అని ఐడిల్స్. ఈరోజు దేవుడు ఏమన్నాడంటే నిజంగా మనం ఈ యొక్క అన్యుల వల్ల విగ్రహాలు పెట్టుకోకపోవచ్చు, కానీ ఈరోజు చాలామందికి ఏంటో విగ్రహం పిల్లలు విగ్రహాలు కదండి, ఉద్యోగం విగ్రహము, ఒక భర్తకు భార్య విగ్రహమై కూర్చుంటుంది, ఒక భార్యకు భర్తే విగ్రహం. కనుక దేవుడట ధనము విగ్రహము, ఉద్యోగము విగ్రహము, కొంతమందికి కులము విగ్రహము. పిచ్చి బట్టి ఉన్నారు, ముఖ్యంగా ఆంధ్రాలో అయితే కుల పిచ్చి ఎంత పట్టిందంటే చివరికి ఒక ఆయన వాకు చెప్తున్నాడు, యేసుక్రీస్తులో కూడా కులాన్ని తీసుకొచ్చాడు. ఇదిగో ఈ యొక్క జీడిమెట్లలో ఉంటాడు ఒక దిక్కుమాలిన సేవకుడు కనుక కాపులు యేసు కాపు కాచాడు అని చెప్తున్నాడు. కాపు కాస్తాడా యేసు ప్రభు? నీ కాపు కాస్తాడు. దిక్కుమాలిన కాపులు కమ్మలు అంటే యేసు కమ్మనైన వాడు కమ్మలు అంట. ఆ దిక్కుమాలినాడు కనుక నేను ఎంత మంచి వాక్యం చెప్తాడు అనుకున్నాను. జీడిమెట్లలో బాగా కట్టకుంటాడు. ఏం తెలివి ఎక్కడ పోయింది అసలు? కులము ఈరోజు విగ్రహం అయిపోయింది ఎంతోమందికి. దేవుడు అంటాడు నేనేం కులాలు సృష్టించలేదు. ఆ కులమోడికి కదా 4 చేతులు ఉండవు, ఈ కులమోడికి ఒక చేయి ఉండదు. ఏమన్నీ దేవుడు సృష్టించాడు, అందరినీ సేమ్ ఆయన పోలికలు ఆయన అసలు దిక్కుమాలి తప్పిపోయి ఈరోజు కుల వ్యవస్థతో భూమి అంతంగా వస్తుంది, నాశనంగా వస్తుంది. దేవుడు బాధపడుతున్నాడు. కులము నీకు కాకూడదు కనుక ఈరోజు ఆంధ్రాలో అయితే ఎంత కులపిచ్చి కనుక, ఎంత కులపిచ్చి ఉంది. మరి ఇక్కడ ఎట్లుందో తెలియదు, కానీ ఆంధ్ర అట్లా బతుకుతున్నారు కనుక దేవుడు అంటున్నాడు నేను సమరయులతో కూర్చొని తిన్నాను, నేను కుష్టివారితో పట్టుకున్నాను, నాకు కులము లేదు. నాకు కులము కావాలనుకుంటే యేసు చెప్తాడు, బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపో. క్రీస్తు కావాలంటే నువ్వు కులాన్ని వదిలిపెట్టు. నీకు కులమే కావాలంటే క్రీస్తు నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నీకు ఆ యొక్క జ్ఞానం ఇచ్చాను, నీకు ఆ తెలివిస్తున్నాను, కానీ నువ్వు దాన్ని అంగీకరించి వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది కులం ఈరోజు ధనము, ఉద్యోగము, పిల్లలు కదా, ఇలాగా ఈరోజు ఎంతోమందికి ఐడిల్స్ అయిపోయినాయి. చాలామందికి ఐడిల్స్ ఏంటంటే వాళ్ళ సీరియల్స్. ఆ సీరియల్ లేకపోతే ఇక బాధపడతారు, సాయంత్రం వరకు బాధపడతారు. కనుక అవి విగ్రహాలు అయిపోయినాయి, వాళ్ళ సీరియల్స్ విగ్రహాలు అయిపోయినాయి. కనుక అలాగున దేవుడు అబ్రహాముని విడిపించాడు. దాన్ని అబ్రహామాను నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు విశ్వాసులకు తండ్రి, దేవుడి స్నేహితుడు అయి ఉండి నీకు నాకు మధ్యలో ఎవ్వరు కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకుని ఎవరైనా మధ్యలో వస్తే దేవుడు ఊరుకోడండి. ఈరోజు నాకు దేవుడికి మా అమ్మ వచ్చినా ఊరుకోడు, దేవుడు తీసి పారేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పలేని ఇక్కడ బైబిల్ ఇక్కడ ఉండి చర్చస్లో జరిగినాయి కనుక అట్లా నా జీవితంలో ఈరోజు 29 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. దేవుడికి ఆ తర్వాత ఆ దేవుడు కోరుకున్న బిడ్డకు అడ్డొస్తే ఎవరినైనా తొలగిస్తాడండి. ఆ తొలగించడం మరణం కూడా కావచ్చు, డెత్ దాకా వెళ్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆయన రోషం గల దేవుడు. ఎందుకంటే తన బిడ్డను కాపాడుకోవటానికి కదండి, కాపాడుకోవటానికి. ఒక సింహం ఉందంటే దాని పిల్లను కాపాడుకోవటానికి, లేకపోతే ఒక జంతువు ఉందంటే తన బిడ్డను కాపాడుకోవటానికి ఏం చేస్తుందండి, తన ప్రాణం పెట్టేనే బిడ్డను రక్షించుకో. దేవుడు కూడా అంతే, నువ్వు ఆయన బిడ్డవు, నిన్ను రక్షించుకోవడానికి ఎవరినైనా స్పేర్ చేయడు. ఎంత పెద్ద దేశ ప్రధాని అయినా వదిలిపెట్టాడు, ప్రెసిడెంట్లను వదిలిపెట్టాడు, కాల్చి బూడిద చేస్తాడు. ఇంకా తన బిడ్డలు ఆయనకి ఇష్టం కనుక గుర్తుపెట్టుకోండి. ఈరోజు అబ్రహాముకి ఇస్సాకు మధ్యలో దేవుడు తప్ప ఎవరిని, ఇస్సాకుకి అబ్రహాముకి ఆ యొక్క మధ్యలో ఉన్న ఐడిల్నెస్ తీసేయటానికి దేవుడు ఏం చేశాడంటే ఈ బలిని ఇచ్చేస్తాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తాడంటే దేవుడు ఇక్కడ కింద ఒక పేరు ఉందండి, అక్కడ ఆ పేరుకి ఆ యొక్క స్థలానికి ఏమైనా పేరు వచ్చింది దేవుని యొక్క వాక్యంలో. మరి కింద చూడండి, పుట్టినస్లో యెహోవా చూచుకొనును అంటే యెహోవా ఈరే అనే ఒక స్థలం ఆ పేరుకు కూడా వచ్చింది వాళ్ళ భాషలో చూసుకో. సో ఈరోజు నేనేం చెప్తానంటే ఈ సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుని యొక్క మాటలు వింటూ చర్చకు వస్తున్నా, నీవు ఈ సంవత్సరంలో నా జీవితంలో దేవుడు చూసుకుంటాడు ఏదైనా ఆ ఫెయిత్లోకి రావాలి. నేను కొండ మీదకి వెళ్తున్నాను, దిగి వస్తే నా కొడుకు లేకపోతే నేను ఇంటికి వెళ్ళగలుగుతానా? నో, దేవుడు నమ్మాడండి, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఆ మాట అన్నాడు, యెహోవాయే చూసుకుంటాడు. ఆ బలి ఏంటో దహన బలి నడు అని చెప్పి కొడుకుని తీసుకెళ్ళాడు కదా. మరి ఒకవేళ ఆలోచించండి, అంతకుముందు ఆలోచనలు వచ్చింది, నేను ఇప్పుడు నా కొడుకుని బలిచ్చి ఇంటికి వెళ్ళగలుగుతానా? షారాకు మొహం చూపించగలుగుతానా? ఎక్కడికి ఏమన్నా అబ్రహాం ఎటన్నా
తప్పిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అప్పుడు బైబిల్లో ఎట్లుండేది, అబ్రహాం తన కొడుకుని బలిచ్చి తర్వాత మాయమైపోయాడు, కనపడలే. లేకపోతే కొడుకుని బలిచ్చి సూసైడ్ చేసుకున్నాడు, కొడుకుని బలిచ్చి బావిలో పడి చచ్చిపోయాడు, కొడుకుని బలిచ్చి పిచ్చోడైపోయాడు, కొడుకుని బలిచ్చి ఆ తర్వాత ఆ భార్యని చంపేసింది. ఎన్నైనా ఊహించవచ్చు స్పెక్యులేషన్స్. దేవుడు అంటున్నాడు, యెహోవా చూచుకొనను. నీ జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ స్టిల్ అక్కడ దేవుడు చూసుకుంటాడు. ఆ బలిపీఠం మీద ఏమి ఇవ్వాలో దేవుడు చూసుకుంటాడు. నేను చెప్పింది చేస్తే చాలనుకున్నాడు, అంతే బలిచ్చి పారేసేసాడు. ఎత్తాడు, కత్తి కూడా ఎత్తాడు, పైకి ఎత్తి ఇవ్వటాన్ని. మన బ్రతుకుల్లో ఈ సంవత్సరమైన దీవెన పొందాలంటే మన విషయాలు దేవుడు చూసుకుంటాడు. నమ్ముతావా? నేను ఒక చిన్న జరిగింది చెప్తాను. 13వ తారీఖు మన ఎన్టీసీ చర్చ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు అందరూ వచ్చారండి, టైంకి వచ్చారు. ఎయిర్పోర్ట్కి 24 మంది. మేము కూడా వెళ్ళాం, ఎయిర్పోర్ట్లో దిగాం, చక్కగా అక్కడ ఫోటోలు తీసుకున్నాం. ఆ తర్వాత ఆ యొక్క అది బుక్ చేసిన టికెట్స్ బయటికి తీసాం. 24 మంది పేర్లు తీసుకున్నాం. చక్క చెక్ ఇన్ కావడానికి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాం. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళంగానే అందరి పేర్లు ఇదేనే, కానీ జాన్సన్ బ్రదర్ పేరు మీద ఆ యొక్క ఇనిషియల్ తప్పు ఉంటే కొంచెం ఇదైంది. మళ్ళీ వేరే ఆఫీసర్తో మాట్లాడాం, లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోగానే ఇండిగో వాళ్ళు మాది గ్రూప్ బుకింగ్ కనుక అందరినీ మీరు అసలు నిలబడనక్కర్లేదు లైన్లో అని అన్ని సూట్ కేసు లగేజ్లు అన్నిటికీ ట్యాగ్ వేసేసి చక్కగా ఏరోప్లేన్ ఎక్కాం. మళ్ళీ ఒక ఫోటో దిగాం, ఏరోప్లేన్ ఎక్కేసామండి. ఇండిగో ఏరోప్లేన్ 655 అనుకోండి. ఆ ఎక్కినాక సంతోషం. 10 o'clock అది టేకాఫ్ అయిపోయిందండి. అసలు చాలా తక్కువ సార్లు ఒక్కోసారి ఉండదు. 10 o'clock అలాగున అయిపోయాక ఇక ఫ్లైట్ కొద్దిసేపు అయినాక ఇక ఫ్లైట్లో మన వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు, షాపింగ్ చేస్తున్నారు మనోళ్ళు. కానీ అని అనుకున్నా, ఫోటోలు దిగుతున్నారు, మంచిగా ఉంది. ఆ యొక్క వేరే వాళ్ళు మొత్తం ఫ్లైట్లో 240 మంది ఉంటారండి. 240 ఉంటుంది ఇండిగో, అది ఏ 312 అనుకుంటా, అది ఎయిర్బస్ 312. దాంట్లో 240 మంది ప్రయాణం చేస్తారు. మనం 24 మంది. మిగతా వాళ్ళంతా మనోళ్ళు కాదు, వాళ్ళు చూస్తూ ఉన్నారు, నిద్రపోతున్నారు. చాలా సంతోషంగా ఫ్లైట్ ఎక్కి ఆ యొక్క విండోస్ దగ్గర కూర్చున్న వాళ్ళు విండోస్లోంచి చూస్తూ ఉన్నారు. మేఘాలకు పైన 30,000 feet వెళ్తుంది పైకి, 30,000 అడుగులకు పైన వెళ్తుంది. మన భాషలో చెప్పాలంటే ఇది ఎన్నంతస్తులు, ఇది ఎన్నంతస్తులు అండి కదా. ఆకాశంలో ఆ ఫ్లైట్ ఎన్నంతస్తులు వెళ్తుంది తెలుసా? 3,333 అంతస్తులు ఎరుగుతుంది. కొట్టి చూడండి క్యాలిక్యులేషన్, మ్యాథ్స్లో కొడితే. ఏదైనా 100 అంతస్తుల బిల్డింగ్ ఉందా ఇండియాలో? కదండి, 3,000 అంతస్తులు ఇట్లా వెళ్తే ఆ హైట్లో ఫ్లై అవుతుంటుంది. మ్యాథ్స్ వస్తే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 30,000 feet హాయిగా అయిపోయిందండి. మళ్ళీ అక్కడ పోయినాక ఒక ఆశ్చర్యం ఏంటంటే టెర్మినల్ 3లో దిగిందండి. టెర్మినల్ 3 ఇంటర్నేషనల్ది కనుక అసలు ఇంటర్నేషనల్ ఆ యొక్క దీంట్లో ఎయిర్ డ్రమ్లో లేకపోతే ఆ టెర్మినల్లో దిగవు, కానీ అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తారు. మంచిగా టెర్మినల్ 3లో దిగింది. బయటికి అందరం సంతోషంగా పెద్దగా ఫొటోస్ దిగి మంచిగా వచ్చాము. వచ్చిన తర్వాత ఆ యొక్క నడుచుకుంటాం, ఆ బ్యాగేజ్ అంతా తీసుకొచ్చామండి. తీసుకొని వస్తా ఉన్నాం ఒక్కొక్కళ్ళ అందరి కూడా బ్యాగేజ్లు అన్నీ ఈమె పాస్టర్ అండి ఈమె. అయితే గుర్తుపడి నేను కరెక్టే చూశాను కదా. అయితే అందరం బయటకు వచ్చేసామండి. చక్కగా బయటకు వచ్చేసి ఇక అన్ని లగేజెస్ తీసుకొస్తే అందరూ వచ్చినా కానీ ఒక 2 లగేజెస్ మిస్ అయినాయి. ఏం చేయాలో తెలియదు. చాలా చూస్తూ ఉన్నాం, చూసి లగేజ్ ఏం చేయాలో. కొద్దిసేపు అయినాక అప్పుడు నేను, ఆ తర్వాత నాకు గుర్తులేదండి, లక్ష్మి అయితే ఉంది నాతోటి. చాలా నాకు కూడా టెన్షన్. ఫ్లైట్ 12:15కి ల్యాండ్ అయిందండి. ఒక 1/2 hourలో బయటకు వచ్చాం. బెల్ట్ దగ్గర ఒక 1/2 hour ఉన్నాం. ఆ యొక్క సూట్ కేసు 1.5 hour అయిపోయింది లగేజ్. నాకు ఇక ఆందోళన స్టార్ట్ అయింది. దేవా ఎక్కడ పోయింది? ఎవడన్నా బయటికి తీసుకొని వెళ్ళిపోయాడా, లేకపోతే దొంగతనం అయిందా, మేమేమైనా నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నాకు అయిపోయి ఏం చేయాలో తెలియట్లేదు. నేను వెంటనే అలాగున ఉన్నప్పుడు పక్కకు వెళ్ళి లక్ష్మి, మన సండే స్కూల్ టీచర్, నేను, నాతో రాణినో లేకపోతే ఇస్తారండి వాళ్ళిద్దరు, నాకు గుర్తులేదు. ఇటు రైట్ సైడ్ నేను చూడలేదు, నా పక్కన లెఫ్ట్లో కూర్చొని ప్రార్థన చేసామండి. దేవా ఈ యొక్క బాధ ఏంటి? ఇంత సంతోషంగా దిగి వాళ్ళ బట్టలు అన్నీ దాంట్లో ఉన్నాయి కనుక వాళ్ళు రేపు ఎట్లా ఇక్కడ ఉంటారు? ఆందోళనలో నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పి, ప్రభువా నువ్వు యెహోవా ఈరేవి చూసుకునేది ఈ సంగతి ఏదో అని. నేను యెహోవా ఈరే అనలేదు, కానీ దేవా దీంట్లోంచి మమ్మల్ని విడిపించని చెప్పి ప్రార్థన చేసి లేవంగానే ఒకటి తెలుస్తుంది ఏంటంటే, మీ లగేజెస్ అవి చూపించండి, ఏవి రాలేదు. వాళ్ళు నమ్మట్లేదు. అప్పుడు దానికి ట్యాక్స్ ఉంటాయి, 23 ఎన్నో 18 ఉన్నాయి. అన్నీ 1 by 1 చెక్ చేసిందండి ఇండిగో స్టాఫ్. ఈ అమ్మాయి ఇండిగో స్టాఫ్, నార్త్ ఇండియన్. అన్నీ చెక్ చేసినాక 2 numbers మిస్ అవుతున్నాయి. ఆ 2 లగేజెస్ వర్కౌట్ చేసి వాళ్ళు ఆ నంబర్ అంతా కొట్టి చూస్తే అవి 2 హైదరాబాద్లోనే ఉన్నాయి. మేము ఢిల్లీలో, అవి 2 హైదరాబాద్లో ఉన్నాయి. అవి ఎక్కించలేదు, దాంట్లో ఫ్లైట్లో ఎక్కించలేదు. ఎందుకంటే వాటిని స్కాన్ చేసినప్పుడు వాళ్లకు అంటే అవి సెక్యూరిటీ పర్పస్గా ఆపేశారు. వెంటనే నాకు సంతోషం. పోలేదు, అవి ఎక్కడున్నాయి?
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకుంటారు. ఆ సూట్ కేసులో ఏమైనా డ్రగ్స్ ఉండొచ్చు, జ్యువెలరీ ఉండొచ్చు, ఇంకేదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉండొచ్చు. కనుక ఆ యొక్క మారణం ఉంటాయని చెప్పి వాళ్ళు స్కాన్ చేసినప్పుడు అనిపించింది, పక్కన పెట్టేశారు. నాకు సంతోషం, దేవా. మరి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు అప్లికేషన్ నింపమన్నారండి. అప్లికేషన్ అంతా నింపేసేసాము. అప్పుడు ప్రవీణ్ పేరు మీద ఉందండి, అది ప్రవీణ్, దానికి అతికిచ్చింది ప్రవీణ్ కనుక అది ప్రవీణ్ కాదు, సిస్టర్ వాళ్ళది, ఎవరిది, వనిత సిస్టర్ వాళ్ళది, ప్రభువనం బ్రదర్లో ఆగిపోయినాయి. అయితే ఆమె మాట్లాడినాక నేను అడుగుతున్నాను ఎప్పటికి వస్తుంది అంటే వాళ్ళు చెప్పారు 24 hours. సింపుల్గా చెప్తారు, 24 గంటలు వస్తుందా? 24 గంటలు చెక్ చేస్తారు. అది మా చేతిలో లేదు, సెక్యూరిటీ చేతిలో ఉందని అయిపోయిందండి. ఇక మేము ప్రార్థన చేసుకొని ఎయిర్పోర్ట్లోంచి కొంచెం బాధనైనప్పటికీ 24 గంటలు కనీసం పోలేదు. ఒకటి, రెండోది హైదరాబాద్లో ఉన్నాయి, వాళ్ళ బాధ్యత తెప్పించేది. మేము ఆ సూట్ కేసు ఓపెన్ చేయడానికి అథెంటికేషన్ ఇవ్వాలి, ఒప్పుకోవాలి. అదంతా చేసిన తర్వాత అయిపోయింది. నేను అప్పుడు ఇక్కడ కూర్చున్నాను. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అంటే 24 hours. నో వీ వాంట్ దిస్ డే అంటే నో, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ సెక్యూరిటీ ఆర్డర్స్ అని చెప్పి ఆమె. సో సార్ try it, please try it, because we are travelers in Delhi, we need our clothes. And అంటే ఆమె అంటుంది, నో సార్, నథింగ్, ఇట్స్ నాట్ 24 hours, ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్, ఇట్స్ యువర్ మిస్టేక్, సంథింగ్ ఈజ్ ఇన్ దట్, అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఇండిగో, ఇట్స్ అబౌట్ సెక్యూరిటీ. క్లియర్గా చెప్తుంది. మాట్లాడాను ఒకసారి దారిచితో, ఈ అమ్మాయితో కూడా నేనే తీసాను ఈ ఫోటో, అప్లికేషన్ పెట్టి కనుక తీసి ఏం చేశానంటే మళ్ళీ ఎవరికి ఇచ్చానో తెలియాలిగా, తీసి పెట్టాను. అయిపోయిందండి, అయిపోయింది. మేమందరం వెళ్ళిపోయాము. సాయంత్రం మంచిగా గడిపేసాము ఢిల్లీలో. మేము ఢిల్లీలో సాయంత్రం పహార్గంజ్ అని ఒక ప్లేస్లోకి వెళ్తుంటే అప్పుడు ఒక ఫోన్ వచ్చిందండి. సార్ ఈజ్ ఇట్ అజయ్ పాల్ అంటే ఎస్ అంటే ఇస్ రిగార్డింగ్ యువర్ లాస్ట్ బ్యాగేజ్ అంటే కమాన్ టెల్ మీ వాట్ యూ వాంట్ అంటే ఆమె చెప్తుంది వీ నీడ్ ఇది ఆ టికెట్, బోర్డింగ్ పాస్ అండ్ ఐడి కార్డ్స్ అండ్ నన్ను ఐ విల్ సెండ్ ఆల్ థింగ్స్ అని చెప్పాను. ఈవెన్ ఐ విల్ కెన్ సెండ్ యువర్ రిసిప్ట్ అంటే దెబ్బ వాట్సాప్లోంచి పెట్టేశారని. పెట్టేసినాక అమ్మ కెన్ వి గెట్ దిస్ డే అంటే నో సార్, కెన్ వి గెట్ దిస్ బై నైట్ అంటే నో సార్ అంటుంది. నో వీ వాంట్ దిస్ నైట్ అంటే నో సార్ ఇట్స్ నాట్ అంటే నో ఐ విల్ ట్రై అని చివరికి చెప్పింది. ఇట్ ఈస్ ఇన్ సెక్యూరిటీ అంటే ప్లీజ్ గో అండ్ ఆ సెక్యూరిటీ దట్ ఇట్స్ అర్జెంట్ అని నేను మాట్లాడుతూనే ఉన్నాను అమ్మాయితో. చివరికి ఆమె చెప్తుంది ఐ విల్ ట్రై అన్నాక లాస్ట్కి అమ్మాయితోనే వాట్స్ యువర్ నేమ్ అన్నాను. ఐ విల్ కాంటాక్ట్ యూ అగైన్ అంటే కెన్ ఐ కాంటాక్ట్ యూ అగైన్ అంటే ఎస్ యూ కెన్ కాంటాక్ట్. వాట్స్ యువర్ నేమ్ అంటే బ్రైటీ అంది. బ్రైటీ అనగానే నేను ఆర్ యూ క్రిస్టియన్ అన్న, ఎస్ అండ్ ఐఎమ్ చర్చ్ ఫాదర్ అన్న. హో ప్రైజ్ ద లార్డ్ అంది అమ్మాయి. ఎంత సందే. సో బ్రైటీ ప్లీజ్ దిస్ వీ యాజ్ అ చర్చ్ కేమ్ టు ఢిల్లీ విజిట్, ప్లీజ్ హెల్ప్ అంటే నో పాస్టర్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ అని చెప్పి అమ్మాయి బ్రైటీ ఎంత మాట్లాడింది. నా నెంబర్ పెట్టుకోండి మీరు, నేను ఇచ్చేసి ఈరోజు నా డ్యూటీ 11 o'clock బిఫోర్ ఐ గో అంటే బిఫోర్ ఐ లీవ్ మై ఆఫీస్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అని చెప్పి అమ్మాయి బ్రైటీ అని ఇండిగోలో పనిచేసే అమ్మాయి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి దాన్ని క్లియర్ చేయించిందండి. ఎంత సంతోషమో అది. నెక్స్ట్ డే మేము పొద్దున ఇండియా గేట్ దగ్గర నుంచి సాయంత్రం రాజ్ఘాట్ గాంధీ సమాధి దగ్గర తిరుగుతున్నాం. అప్పుడు ఫోన్ వచ్చిందండి. నిఖిల్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు. ఈజ్ ఇట్ అజయ్ పాల్? ఎస్ సార్, యువర్ లగేజెస్ అరైవ్ టు Terminal 2, ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ అన్నా. నో వీ కాంట్ అన్నాను, ఎందుకంటే మేము చాలా దూరంలో ఉన్నాం. హౌ లాంగ్ యూ విల్ స్టే దేర్ అంటే ఐ విల్ స్టే at 11 o'clock సార్, ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ అంటే మంచిగా పిల్లోడు నిఖిల్ కూడా సంతోషంగా రాజ్ఘాట్ దగ్గర గాంధీ సమాధి దగ్గర దొరికింది నాకు. ఫోన్ వచ్చిందండి. చక్కగా వెళ్ళిపోయి సార్ నేను చెప్తున్నాను, ఈ యొక్క చిన్న ఇలస్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి. యెహోవా ఈ రెమికి తెచ్చాడు. మేమందరం ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయామండి. ఆ యొక్క ఎయిర్పోర్ట్లోంచి కొంత బాధ అనిపించినప్పటికీ దేవుడు ఎంత త్వరగా దొరకడం. నేను కొరియాకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి, తమిళ అబ్బాయివి 1 వారం రోజులు రాలేదండి సూట్ కేసు. ఆ అబ్బాయి ఎట్లా బతికి ఉంటాడండి కదా, ఈ బట్టలు ఇవే వేసుకోవాలి అంతే కదా, లేదంటే కొనుక్కోవాలి, ఎంత కష్టం. సో 1 వారం రోజులు ఆ అబ్బాయికి మేము కొరియాకి వెళ్ళిన లాస్ట్ డే వరకు ట్రై చేస్తున్నాను. ఎయిర్లైన్స్లో ఒకసారి మిస్ అయినాయంటే చాలా టైం పడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక్కటి నమ్ముతాను, నా దేవుడు నా విషయాలు చూసుకుంటాడు. యెహోవా ఈరే చూసుకున్నాడు. దీంట్లో ఇంకా గొప్ప అద్భుతం ఉంది తెలుసా. ఆ యొక్క సిలువ బలిపీఠం పెట్టినాను, బలిపీఠం మీద దేవుడు అంటున్నాడు, అబ్రహమా నీ కుమారుని కాదు, నేను అక్కడ జగత్తుపున నా కుమారుని చూశాను అక్కడ సిలువలో బలి అట. మీ అందరి రక్షణ కొరకు నా కుమారుని చూసుకున్నాను. ఒకనాడు నా కుమారుడు దిగి వచ్చే ప్రాణం పెడతాడు లోకం కొరకు. నాకు తెలుసు నీ కొడుకుని నేను పరీక్షిస్తున్నాను అంతే. మీ జీవితంలో ఏమి కావాలన్నా చూసుకుంటాను నేను. మీ జీవితంలో గాలి కావాలంటే గాలి ఇవ్వట్లేదా, వెలుతురు కావాలంటే వెలుతురు చూసుకోవట్లేదా, నీకు ఆహారం కావాలంటే ఆహారం చూసుకోవట్లేదా, నీకు ఆనందం, ఇవన్నీ చూసుకున్న దేవుడని నీ కొడుకును నేను ఎందుకు తీసుకుంటాను? నా కుమారుడు పాపముల కొరకు బలి అవుతాడు, నేను చూసుకున్నాను. అది మీనింగ్ కనుక ఇప్పుడు ఒక్కటి నమ్మొచ్చు మనము, ఈ సంవత్సరంలో నా జీవితంలో యెహోవా అన్నీ చూసుకుంటాడు. అది నీ బ్రతుకులో ఈ సంవత్సరంలో నీకు ఆశీర్వాదం.
ప్రతిదానికి మదన పడుతూ, ప్రతిదానికి సంకోచిస్తూ, ప్రతిదానికి కన్ఫ్యూజ్ అవుతూ, ప్రతిదానికి దుఃఖపడుతూ, ప్రతిదానికి కూడా ఆందోళన ఉంటే ఇట్ ఈస్ నాట్ ఫెయిత్. అది ఈ సంవత్సరం నీకేమి ఇవ్వదు కదా. నీకు ఏదైనా డబ్బుల కష్టం వచ్చింది, ఎవరినో పోయి అడుగుతున్నావు, దేవుణ్ణి అడుగు. నీకు ఉద్యోగం కావాలి, ఎవరినో ఎందుకు, దేవుడిని అడుగు, ఉద్యోగం ఇస్తాడు. 3 దినాలు వెళ్ళాడు అలాగ. దేవుడు చూసుకుంటాడా బలి అంద, నాకు అక్కర్లేదు. అందు గురించే విశ్వాసాలకు అబ్రహాము నుంచి వచ్చిన రిలీజియన్స్ని అబ్రహామిక్ రిలీజియన్స్ అంటున్నారు. ఎడారి మతాలను ఎగతాళి చేస్తారు మన హిందువులు. ఎడారి మతాలు అంటారు, ఆయన అబ్రహాములో నుంచే ఈరోజు ఇజ్రాయెల్ దేశం పుట్టింది. అబ్రహాములోంచి ఆ తర్వాత ముస్లిమ్స్, ఈరోజు అబ్రహాం నుంచి క్రిస్టియన్స్, తర్వాత ముస్లిమ్స్. ఎవరు? అబ్రహాం యొక్క ఇది. ఎంత ఫెయిత్ ఉందండి దేవుడి మీద. ఈ సంవత్సరం దేవుడు ఏం చూసుకుంటాడులే అంటే పోద్ది. ఈ సంవత్సరం కూడా యెహోవా చూసుకుంటాడు. ఒక ఎయిర్పోర్ట్లో, టెర్మినల్లో దేవుడు ప్రార్థన చేస్తే కదండి, నాతోటి ఇప్పుడు లక్ష్మి ఇక్కడ లేదు, నాకు గుర్తులేదు, కానీ ఆ యొక్క సండే స్కూల్ టీచర్ లక్ష్మి ఉంది, నాతోటి ఏకీభవించింది. ప్రార్థన చేసాం, వీళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు అవతల, వెళ్ళి ప్రార్థన చేసామండి. దేవుడు ఎంత తొందరగా ఇచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి. ఇది ఈ సంవత్సరం అన్నాడు, యెహోవా చూసుకో. రెండోది చూచి మనం ముగిద్దాం. అందరూ కూడా అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం తీయండి. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం తీస్తే అక్కడ దేవుడు ఆదిమ సంఘంలో దేవుడు ఒక చిన్న ఘటన నేను ఒక 2-5 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే దేవుని యొక్క వాక్యంలో, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దానిలో వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాలు పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పేట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినిన వారి అందరికీ మిగుల భయం కలిగారు. అప్పుడు పడుచువారు యంగ్స్టర్స్ లేచి వాని బట్టతో చుట్టి మోసుకొనిపై పాతిపెట్టారు. చర్చిలో ఇది ఎప్పుడు జరిగింది? సింపుల్గా యేసు సంఘాన్ని స్థాపిస్తే అపోస్తలుల చేత నడిపింపబడుతూ ఒక 8,000 మంది సంఘంలో ఉన్నప్పుడు, అప్పుడు అననీయ సప్పీరాలు ఆస్తి అమ్మి ఎవరికి ఇచ్చారు? అపోస్తలులకు ఇచ్చారు. దేవుడు యేసు ప్రభు చెప్పాడా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పమన్నాడు. ఒకడు నేను 1 మైలు రమ్మంటే 2 మైలు రమ్మన్నాడు. నిన్ను బట్ట అడిగితే పై బట్ట కూడా తీసి, దేవుడు ప్రేమ గురించి చెప్పాడు. అంతే, ఇవన్నీ చెప్పాడు. నీ శత్రువులను క్షమించు, ప్రేమించు, ఇవి చెప్పాడు తప్ప ఎక్కడైనా బైబిల్లో ఉందా మీ ఆస్తి అమ్మి చర్చికి ఇవ్వాలని? మీ ఆస్తి అమ్మి చర్చికి ఇవ్వాలంటే ఇక్కడ ఎంతమంది ఉంటారండి? మొత్తం బారిపోతారు, ఎవడు రాడు చర్చికి. పోనీ అపోస్తులు చెప్పారా మీ ఆస్తి అమ్మి దేవునికి ఇవ్వమని? దేవుడికి ఇవ్వాలి ఉందా? అట్లా లేదు. ఇప్పుడు తిరిగి వెళ్ళాము, అక్కడ ఉంది గుండు గీకాలని, గుండు గీకుతారు కనుక. అట్లా ఒక్కొక్క దేవాలయానికి దేవుళ్ళకి వెళ్తే ఏదో చర్చిలో ఎవరైనా ఏదైనా ఆస్తి అమ్మి ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చాడా దేవుడు? కొత్త నిబంధనలో 1050 ఆజ్ఞలు ఉన్నాయి. 1050 ఆజ్ఞలు, చిన్న ఆజ్ఞ దగ్గర నుంచి, అబద్ధం ఆడవద్ద దగ్గర నుంచి. మరి దేవుడు చెప్పలేదుగా, మరి ఎందుకు వీళ్ళు అమ్మేసి చేస్తారంటే, మంచిగా వినండి, అందరు శ్రద్ధగా వినండి. ఆదిమ సంఘములో యేసు ప్రభు శిష్యులు సమస్తాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించారు. వారి దోనెలు, వారి యొక్క జీవనోపాధి, వారి లైవ్లీహుడ్ వదిలిపెట్టి యేసును వెంబడించారు. యేసును వెంబడిస్తుంటే వాళ్ళు రక్షణ పొందారు, నిరీక్షణ పొందారు, విశ్వాసాన్ని పొందారు, పరిశుద్ధాత్మ శక్తిని పొంది అద్భుతాలు చేస్తున్నారు. ఇలాంటి అపోస్తులకు ఈ యొక్క కానుకలు అక్కర్లేదు. వాళ్ళు ఏదో ఉన్నది తిని బతకడానికి ఇష్టపడుతూ వాళ్ళు కష్టపడుతున్నప్పుడు సంఘం చూసింది, అయ్యో ఈ అపోస్తులు ఎంత కష్టపడుతున్నారు, పగలు రాత్రి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకున్న దోనెలు వదిలిపెట్టారు, తిండికి కూడా వాళ్ళకి లేదు, మనం వాళ్ళని చూసుకోవాలని. అట్లా చర్చిలో వాళ్ళు కానుకలు. బైబిల్లో కొత్త నిబంధనలు ఎక్కడ 10వ భాగం ఇవ్వని లేదు. ఆ యొక్క పేతురు అపోస్తులు 10వ భాగాలు చర్చికి తెమ్మని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆ 10వ భాగాలు అక్కడ ఉన్నాయి, ఆ దేవాలయాన్ని వదిలిపెట్టొచ్చారు. ఆ యొక్క బలులు అక్కడ ఉన్నాయి, వదిలిపెట్టొచ్చారు. అక్కడ 7 పండగలు ఉన్నాయి ఇశ్రాయేలుకి, అది వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ అది ఎందుకు తీసుకొస్తారు ఇక్కడికి? సో చర్చిలో 10వ భాగం లేదు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఈరోజు అన్ని చర్చలు దిక్కుమాలిన సంఘాలు. వాళ్ళు దేవుడి వాక్యం వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థమైనట్టు. వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు, దేవుడు చెప్తున్నాడు అక్కడ 10వ భాగాలు ఉండినాయి, ఆ యొక్క బలులు ఉండినాయి, దేవాలయం ఉంది, ఆచారాలు ఉన్నాయి, పండగలు ఉన్నాయి. అది దేవాలయం యెరూషలేం. వాళ్ళు యూదులు, అది వదిలిపెట్టేసినప్పుడు ఆ 10వ భాగాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి రక్షణ కలగలేదు, ఆ బలులు ఇచ్చినప్పుడు వాళ్ళకి నీతి కలగలేదు, ఆ పండగలు చేసినప్పుడు సంతోషం కలగలేదు, ఆ దేవాలయం సార్ చూస్తే ఏమీ లేదు, వదిలిపెట్టేశారు. దేవాలయానికి మించిన వాడు ఉన్నాడు యేసుప్రభు. ఆయనను ప్రేమించి వెంబడిస్తే ఆయన నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు కాళ్ళతో. ఈయన కదరా దేవుడు. ఆ దేవాలయంలో ఉంది, దొంగలు నిండున్నారు, దేవాలయంలో బందిపోట్లు నిండున్నారు, దాంట్లో అంతా దిక్కుమాలిన వాళ్ళు నిండున్నారు.
ఆ దేవాలయం ఎందుకని? వీళ్ళు దేవుణ్ణి ప్రేమించి నీళ్లను ద్రాక్షారసంగా యేసుప్రభువుని వెంబడించారు. కుంటి గుడ్డి మూగవాళ్ళు బాగైపోదు. ఈ శక్తి ఎక్కడుంది దేవాలయానికి? ఏ మతంలో ఉంది శక్తి? లేదు. ఈయన దేవుడు, ఈయన రక్షకుడు, ఈయన మెస్సయ్య. ఆయన వెంబడించడానికి దోణెలన్నీ అమ్మేసేసి వచ్చిండి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు ఏం తినాలి? వాళ్ళ పిల్లలు వాళ్ళు. కనుక అప్పుడు సంఘంలో ఏం చేశారంటే, ఇంత మంచి అపోస్తులకు మన ఆస్తి పెట్టుకొని, మనకు పరలోకంలో నివాసము ఉంది కనుక ఇంకా అక్కర్లేదు మనకని వాళ్ళ ఆస్తులు అమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ యొక్క చదువు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా బైబిల్లో చెప్తుందో. ఆ యొక్క 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో 33వ వచనం. ఇదియోగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. 4:33 ఇప్పుడు 4:34. భూములైనను ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. గట్టిగా చెప్పకూడదామా? వాళ్ళు అడిగారు ఆ ఆస్తులమ్మి మాకు అడగలేదు. వాళ్ళను సంఘం ప్రేమించి ఈ మంచి దైవ సేవకులను మనం పోషించుకుంటే, మన సంఘంలో పేదలను పోషించుకుంటే మంచిదని ఆస్తి అమ్మి పెట్టారు తప్ప వాళ్ళు ఇంకా వేరే రకంగా లేదు. అది ఆజ్ఞ కాదు. మరి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు వాళ్ళు కదండి? ఎక్కడ పెట్టారు? పాదాల యొద్ద పెట్టారు. సో ఎందుకు పాదాల దగ్గర పెట్టారు? చూడండి అందరి నా వైపు. ఎందుకు పాదాల వైపు పెట్టారు అంటే, దేవుడు అన్నాడు ధనం ఉండాల్సింది అక్కడ. ధనం ఎక్కడ ఉండాలి? క్రైస్తవుడి జీవితంలో పాదాల దగ్గర. అది నెత్తి మీదకి ఎక్కకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు దిక్కుమాలిన పాస్టర్లు ఈరోజు అనేకులు కల్వరివాడు వాడు కదా, ఫోటోకి డబ్బులు అడుగుతాడు కదా, ప్రతిదానికి కదా, క్లిక్కమంటే టక్కుమంటుంది మన బ్యాలెన్స్. అలాగున్న కల్వరివాడు వాడు మాయగాడు అన్నీ అమ్ముకుంటున్నాడు. మరి అక్కడికి ఎంతమంది పోతారు? 1,00,000 మంది పోతారని. 1,00,000 మందికి పోతే అక్కడ దేవుడు ఉన్నట్ట? అది మీ పిచ్చి. ఈరోజు నా దగ్గర నేర్చుకోండి. కుంభమేళకు 12 కోట్ల మంది వెళ్తారు. ఎంతమంది? 12 కోట్ల మంది. అసలు ఎంత ప్లేస్? 12 కోట్ల మంది ఈరోజు కుంభమేళాకి ఉత్తరాఖండ్ యూపీలో గంగా నదిలోకి వచ్చి మునిగిపోతారు. ప్రపంచంలో బిగ్గెస్ట్ రిలీజియస్ గ్యాదరింగ్ కుంభమేళా. పుష్కరాలు 12, పుష్కరం అంటే 12 ఏళ్లకు కుంభమేళా జరిగితే దాంట్లో భక్తులు కోట్ల మంది, 12 కోట్ల మంది వస్తే అక్కడ దైవం ఉన్నట్ట? అక్కడ దేవుడు ఉన్నట్ట? అది సత్యమేనా? అది మరి కలవరి మాయగాడి దగ్గరికి 1,00,000 మంది పోతే చర్చ అది? వాడు దొంగ కనుక ఏం చేస్తున్నాడు? అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు డబ్బులు, వాళ్ళు అన్నీ వదిలొచ్చేసారు. కానీ ఇక్కడ ఫోటో దిగితే డబ్బు కదా, ఇంకా డబ్బు మయం కనుక ఆయిల్ అమ్ముకుంటే డబ్బు, స్పాన్సర్ చేస్తే డబ్బు. ఇది సంఘానికి కాదండి. అందుగురించి ఆదిమ అపోస్తులు దశమ భాగం తీసుకోలేదు. నాలాంటి సేవకులు ఎవ్వడు కూడా దశమ భాగం తీసుకోడు, అవసరం లేదు. నువ్వు దేవుడు ప్రేమించిన దానికి నువ్వు ఎంత ఇచ్చినా పర్వాలేదు. నీ బ్రతుకులో ఒక కొలమానంగా ఇచ్చి దీవెన పొందాలంటే మనం దశమ భాగం మించి 10 కాదు 11% నుంచి స్టార్ట్ చేస్తే కనీసం దేవుడికి కానుక ఇవ్వడమేమో మన ఔదార్యము, మన యొక్క ప్రేమ, మన యొక్క ఆ యొక్క దాతృత్వం పెరుగుతుంది కనుక అందుగురించే చెప్పాడు. కనుక భూమికి విత్తనం ఇవ్వండి అన్నాడు కూడా, అది ఫలం ఇవ్వదు కదా. అలాగూ నేను ఇచ్చినప్పుడు దాన్ని పొందుకుంటా, అది ప్రకృతి ధర్మం. కనుక సంఘంలో మాత్రము దశమ భాగం ఇవ్వండి, కృతజ్ఞతా కానుకలు ఇవ్వండి, చెప్పుకునేది కాదు. బైబిల్ చెప్తుంది ఆదిమ అపోస్తులు వాళ్ళు పాదాల దగ్గర పెట్టారు. నీ బ్రతుకులో ధనం నెత్తి మీద ఉండదు, ధనం పిశాచి, అది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో యేసు వాడాడు, ఎక్కడ వాడలే, మెమ్మౌత్ అన్నాడు. నీవు సిరికి దేవుడికి దాసుడుగా ఉండలేవు. నువ్వు సిరి అంటే ధనానికన్నా ఉండాలి, దేవుడికన్నా ఉండాలి. దేవుడు ఆ యొక్క ధనం ఎన్నడూ కాదు, ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, ఆయనకేం అవసరం లేదు. కానీ ఆయన దగ్గరికి వస్తే నువ్వు ధనం కాదు, నువ్వు దైవాన్ని కోరుకొని రావాలి. కనుక కాళ్ళ దగ్గర పెట్టాలి డబ్బు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలులు ఎక్కడ పెట్టుకొచ్చారు? పాదాల దగ్గర కానుకలు ఆ యొక్క. సో ఈ అననీయ సప్పిరాలు ఏం చేశారు? ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేద్దాం. యేసు ప్రభు చెప్పలేదు మీ ఆస్తినేమని, అపోస్తులు చెప్పలేదు ఆస్తినేమని. మరి వీళ్ళు ఏం చేశారు? ఆస్తి అమ్మి తీసుకొచ్చి, వాళ్ళ పొలాన్ని అమ్మి తీసుకొచ్చి పెట్టినాక పేతురు ఏమడిగాడు? పేతురుకి దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు. ఇది నువ్వు అమ్మినప్పుడు ఇంతనేనా? ఇంతకే అమ్మావా అంటే ఇంతకే అమ్మానన్ను. అప్పుడు అన్నాడు, నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరుచుతూ నిన్ను నువ్వు మోసపరుచుకునేలాడు? ఇది కాదు కదా అని చెప్పినప్పుడు అతడు కింద పడి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అని అంటే, అతడు దేవుడితో పరిశుద్ధాత్మతో ఆటలాడటానికి సంఘముతో ఆటలాడటానికి ప్రయత్నం చేసి ప్రాణం. ఎందుకనంటే పేతురు చెప్తున్నాడు, అది అమ్మక ముందు నీదే, అమ్మినాక నీదే, ఆ తెచ్చి నీ డబ్బులు ఇంట్లో పెట్టుకున్నావు నీదే, అది నువ్వు ఇవ్వకపోయి నీదే, కానీ సంఘానికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నావే. అప్పుడు నీలో ఏముండాలి? ఆ యొక్క యథార్థత ఉండాలి. పేతురు అడిగినప్పుడైనా సరే ఏమనండి, నువ్వు ఇంతకే అమ్మావు అనుకుందాం, ఆ పొలం ఒక 10 లక్షలు అనుకుందాం, ఇప్పుడు దానిలో 10 లక్షలు అంతనేనంటే నేను 1 లక్ష తీసేసుకున్నాను అని, కానీ లేకపోతే దీంట్లో ఒక 50,000 పక్కన పెట్టుకున్నానంటే మరి ఆ యొక్క
ఏమంటాడండి? పేతురు మంచిదే, తప్పు, అబద్ధం ఆడట్లేదు కదా, కానీ ఇంతే అని చెప్తున్నాడు. అన్న తర్వాత చచ్చిపోయాడు. కొద్దిసేపు అయినాక సంఘమంతా భయపడి ఏరింది. ఆఫరింగ్ ఇచ్చి, కానుకలు ఇచ్చి, ఒక గొప్ప పొలం అమ్మి చచ్చిపోయినాడు. ఇదేంటి సంఘం? వేరే ఎవరు కావలేదు. ఒక తర్వాత అందరూ అలాగున్న 3 గంటలకు అలా భార్య వచ్చిందండి. 3 గంటలకు భార్య వచ్చింది. అప్పుడు పేతురు అడిగాడు, ఆ డబ్బు అక్కడే ఉంది. ఆ శవాన్ని తీసుకుపోయి పాతి పెట్టారు. భార్యకు తెలియదు చూడండి భర్త చచ్చిపోయినట్టు. ఎక్కడికి వస్తుంది? చర్చికి వచ్చింది. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, సమూహం, ఆ యొక్క బిడ్డలు ఉంటారు. అక్కడికి రాగానే ఏం చేసిందంటే పేతురు అడిగాడు, అమ్మా ఈ పొలము ఇంతకే అమ్మామంటే ఇంతకే అన్నాడు. అప్పుడు అన్నాడు పేతురు, ఇదేంటి కదా, నీ భర్త పాపములో నువ్వు కూడా పాలిభాగస్తులాయి, ఎంత అబద్ధం ఆడుతున్నావు అనగానే ఆమె కూడా పడి చచ్చిపోయింది. సంఘం షాక్ అయిపోయింది. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆమె 3 గంటలకు ఎందుకు వచ్చిందండి? షాపింగ్ చేసి వచ్చిందా? భర్తతో రాలేదు చూడండి. భర్త భార్య ఇద్దరు దేవాలయానికి వెళ్ళాలి, ఇద్దరు కలిసి దేవుని స్తుతించాలి, ఇద్దరు కలిసి దేవుని ప్రేమించాలి. భర్త ముందు వచ్చి చచ్చాడు, 3 గంటల తర్వాత వచ్చి భార్య చచ్చింది. ఇద్దరు తోడు దొంగలు వాళ్ళు. ఎందుకు తోడు దొంగలు? సంఘములో అంతకుముందు చాలామంది అమ్మేం చేశారంటే పాపం వాళ్ళకు అన్నీ ఇచ్చేశారు. అపోస్తులకు ఇచ్చినాక ఏదైనా ఖర్చులు లేకపోతే అయ్యో నేను అంత ఇచ్చేసానే అనుకొని పర్లేదు దేవుడు ఇస్తా అని వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? అది గమనించి మనం మొత్తం ఇవ్వద్దు, కొంచెం పక్కకు నొక్కాలి అని. అది దేవుడికి నచ్చలేదు. నువ్వు ఇవ్వకపోతే ఏం కాదు, దీంట్లో మోసం ఏంటి? అది సంఘంలో స్ప్రెడ్ అవుతుంది. ఏమని? మీరు పిచ్చోళ్ళు మొత్తం అమ్మి ఇచ్చేస్తారు అపోస్తులకి, కొంచెం పక్కన పెట్టుకోవాలి, కొంచెం మీద పెట్టుకోవాలి, పిచ్చోళ్ళలాగా ఎందుకు ఇచ్చేశారు అని ఒక కుయుక్తితో కూడిన బుద్ధిని సంఘములో స్ప్రెడ్ చేసే ఒక నీచమైన బుద్ధి అననీయ సప్పీరాలో కనిపించింది. దేవుడు అందు గురించి చంపేసేసాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది స్ప్రెడ్ కాకూడదు, అది వైరల్ కాకూడదు సంఘంలో. ఇక ముందు ఎవరైనా కానికిచ్చినప్పుడు లోపల ఒకటి బయట ఒకటి బయటకిస్తారు, అసలు ఇవ్వనే అక్కర్లేదు. కానీ ఎందుకు కానికిచ్చినప్పుడు నిన్ను మోసు? ఇది ఒకటి. రెండవది, భర్త భార్య ఎరుకనే ఇది చేశారంటే గుర్తుపెట్టుకోండి, భర్త తప్పు చేస్తే భార్య నివారించాలండి. గుర్తుపెట్టుకోండి, భార్య తప్పు చేస్తే భర్త నుంచి, కానీ ఇద్దరు తోడు దొంగలైతే ఇట్నే సస్తారు. గుర్తుపెట్టుకోండి, భర్త ఒక తప్పు చేస్తుంటే భార్య యొక్క మనస్సు, మనసాక్షి, వాక్యము, జీవవాక్యము, పవిత్రమైనది, పరిశుద్ధ నివారించాలి, చెప్పాలి. ఏమంటారు భర్తని కదా, బయట అయితే సార్ అంటారు, లోపల ఎరా అంటారు, ఏమో కానీ ఎరా ఇది చేయద్దురా అని చెప్పాలి. కానీ అది ఎవడైనా సరే భర్త చెప్పాలి, భార్యకు కూడా ఇద్దరు ఏకమైనప్పుడు వారి కుటుంబాలు నాశనం అయిపోతాయండి. బైబిల్ చూపిస్తుంది. నీకు వాక్యం తెలుసు, నీ భర్తకు వాక్యం తెలియదు, అయితే చెప్పు నీ భర్తకి ఇది తప్పు చెయ్యొద్దు, అంతే. ఒక భర్తకు వాక్యం తెలుసు, భార్యకు తెలియదు, చెప్పాలి ఇది తప్పు నేను చెయ్యను అని చెప్పాలి తప్ప ఇద్దరు తోడు దొంగలైతే 3 గంటల వ్యవధిలో శవాలు అవుతారు. గుర్తుపెట్టుకోండి తప్పు కనుక. నాకు ఈ బైబిల్లో హామాను భార్య ఇష్టం. నేను సెల్ఫీ తీసుకున్నా, ఎందుకో తెలుసా అండి, హామాను తప్పు చేస్తుంటే భార్య చెప్పింది, నువ్వు వాళ్ళ జోలికి పోతున్నావు, నాశనం అయిపోతావు అండి. మంచి ఆమె అన్నిరాలు, అగగీరాలు కనుక అసలు వాళ్ళకి అసలు యెహోవా దేవుడే తెలియదు. బట్ చెప్పింది ఒక భార్య, దేవుడు రాసి పెట్టాడు. హామాను నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు, వాళ్ళు దేవుని ప్రజలు పెట్టుకోవద్దని చెప్పింది. చివరి గురి వేసి చంపి పారేసి భర్తతో పాటు అందరూ. భార్య అలాగున్న చెప్పాలండి, ఒక తప్పు చేస్తున్నప్పుడు భర్త తప్పు గద్దించాలి, భార్యను గద్దించాలి. ఇద్దరు తోడు దొంగలు అంటే పోయి గుంతలో పడతారు. కనుక దయచేసి ఆ పని మీరు చెయ్యొద్దు. కనుక ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఇది ఒకటి. మూడోది, లాస్ట్ది, దీన్ని తీసుకొని ఈరోజు హిందూ మతోన్మాదులు ఒకటి పుట్టించారు. ఏమంటే ముఖ్యంగా వాడు ఆ పనికి మాలినాడు, కర్రీరోడు వాడేం చేశాడంటే దీన్ని తీసుకొని చర్చిలో డబ్బులు ఇవ్వనందుకు దేవుడు చంపేశాడు అని చెప్తాడు. ఇది ఉంది కదా, వాక్యంలో ఉంది కదా, దేవుడి కంటే కానుకలు ఇవ్వకపోతే చంపేస్తాడు. చూడండి వాళ్ళ చర్చ్ ఆదిమ సంఘంలో ఏం చేశాడు, ఆ యెహోవా దేవుడు, ఆ యేసుక్రీస్తు వాళ్ళ చర్చిలో ఎవరు ఆస్తి అమ్మిస్తే వాళ్ళ దగ్గర కొంత అందుకని చంపేశాడు అని వాడు ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తుంటే ఆ దిక్కుమాలినోడితో పాటు అనేకులు ఈరోజు క్రైస్తవ అపాలజెటిక్స్ నాలాగా లేచి చెప్తున్నారు. నేను బయటికి వెళ్ళి చెప్పట్లేదు, సంఘంలో చెప్తున్నా, వస్తే బయట కూడా చెప్తాను. ఇక బయట చెప్పానంటే నేను బయటికి రాను. కనుక ఆలోచించండి, దిక్కుమాలినలకు దేవుడు డబ్బు కొరకు సిలువెక్కాడా అండి? ఎంత పాపం అండి. ఆ మాట అంటున్నాడు సుగుణాకర్ గాడు. దేవుడికి డబ్బులు, నీ దేవుళ్ళకు డబ్బులు కావాలి కదా. ఆ యొక్క వడ్డీ వాసులు దేవుడు ఎవడో ఉన్నాడు 7 కొండల మీద, పోయి చేసుకో. దేవుడికి అన్నద్దు, యేసుప్రభుకు డబ్బు అవసరం లేదు. డబ్బు కొరకు ఒకరు సిలువెక్కరు. ఆడికి కనీసం తెలియట్లేదు, మన తెలంగాణ వస్తే ఎంతమంది ప్రాణాలు ధారపోసారు తెలంగాణకి. ఆడికి ఏమో తెలుసా సుగుణాకర్ గాడికి? ఆడికి ఉందాడు, ఆడు ఆన్లైన్ బెగ్గర్ ఆడాడు. కనుక మరి స్వాతంత్ర యోధులు ఎంతమంది ప్రాణాలు పోసుకున్నారు. వాళ్ళంతా డబ్బు కొరకు, దేశం కొరకు స్వాతంత్రం పోరాడారా?
ఆడికి కనీసం స్వాతంత్రమో త్యాగమో తెలియదు. ఆడొక దిక్కుమాలినోడు కనుక, ఆన్లైన్ బెగ్గర్ కనుక, ఒక క్రిస్టియన్ అయి ఉండిపోయి హిందూ మతంలో చేరి ఈ యొక్క క్రైస్తవ మీద బురద జల్లేవాడు. ఆడితో పాటు చాలామంది బ్యాచ్ ఉంది. ఒక్కడికైనా ఉందా? తెలంగాణ కొరకు చచ్చిపోయి ప్రాణం పెట్టిన వాళ్ళు డబ్బుల కొరకు పెట్టారా? అయ్యో మా తెలంగాణ బంగారని పెట్టారు కదా. అలాగే ఏమిచ్చింది గవర్నమెంట్? ఏమిచ్చింది? ఎవడేమి ఇచ్చాడు? మహా అంటే ఒక విగ్రహం కూడా పెట్టలేదు. ఇక్కడ ఎల్బీ నగర్ అబ్బాయిని పెట్టారా శ్రీకాంత్ విగ్రహం ఇంతవరకు? అంతే లోకము. మరి అలాంటి స్వాతంత్ర సమరయోధులు చూస్తే కన్నీళ్ళు అలాగన. ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి, ఆ దిక్కుమాలిన బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగం, వాళ్ళ క్రిస్టియన్లు కాదండి, క్రిస్టియన్స్ ఎవరు చేయలేరు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ కనుక అనాల్సి వస్తుంది. ఆ దిక్కుమాలిన వాళ్ళు దేశాలను జయించడానికి ఆ యొక్క రాజ్యవాంఛతో హైందవులు ఎవరైతే ఈ భారతదేశంలో ఉన్న భారతీయులను ఈ మోకాలు చిప్పలు తీసేసి అండమాన్ నికోబార్లో లవంగాలు ఏర్పించేవాళ్ళు. మీరు మోకాలు చిప్ప తీస్తే నడుస్తారా? ఫినిష్, పడి ఉండాలంతే. కనీసం బాత్రూమ్ పోవటానికి కూడా ఈడ్చుకుంటూ పోవాలి. అలాంటి దుర్మార్గమైన బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఏలి వాళ్ళు అలాగున్న శిక్షలు. అప్పుడు ఎవరు ప్రాణాలు పెట్టారు? ఆ ప్రాణాలు పెట్టిన వాళ్ళంతా డబ్బు గురించి పెట్టారా? మరి ఇక్కడ దేవుడి బైబిల్లో డబ్బు కొరకు చంపాడా వాళ్ళని? కాదు. దేవుడు ఆయన ఏమి నేర్పిస్తున్నాడంటే మన మెసేజ్లో, ఆయన దేవుడు చూచే దేవుడు, చూచుకునే దేవుడే కాదు, ఆయన చూచే దేవుడు. ఈ సంవత్సరంలో నిన్ను చూస్తున్నాడని నీకు భయం ఉండాలి, నిన్ను గమనిస్తున్నాడని నీకు భయం ఉండాలి, నిన్ను చూచే దేవుడు అవని నీవు ఆయనకు లోబడాలి. కనుక దేవుడు అన్నాడు, అననీయ సప్పిరలా దేవుడి కళ్ళకు కనపడకుండా అనుకుంటున్నారా? నేను చూచే దేవుడను, మొరియా కొండ మీద చూసుకున్న దేవుడను, నేను ఏదైనా ఇస్తాను, చూసుకుంటాను, నేను నీ యొక్క సమస్తాన్ని నేను పోషించి చూసుకుంటాను. అంతేకాదు నేను చూచే దేవుడను, నా కన్నులకు మరుగేది లేదు, నేను ఒక బొమ్మను కాదు, నేను ఒక విగ్రహాన్ని కాదు. డేగకు కళ్ళిచ్చాను నేను గద్దకి, అది కిలోమీటర్ కింద చూస్తుంది, చూసి వచ్చి ఎర్రని తీసుకొని పోతుంది కదా. నీటిలో చేప నీళ్ళల్లో చూస్తుంది, నీళ్ళలో మనం వెళ్ళలేము, నీళ్ళలో అంత స్పీడ్గా తిరుగుతుంది చేప. అడిగి కళ్ళు ఇచ్చాను. చీమకు ఏనుగు కళ్ళు ఇచ్చాను, నాకు కన్నులు లేవా? నేను చూసే దేవుణ్ణి కాదా? ఆలోచించండి. మరి మీరు నమ్ముతున్న దేవుళ్ళు ఎవరున్నారు? అవి బొమ్మలు. అవి వాటికి కళ్ళు ఉంటాయి, చూడలేవు, నోరుంటుంది, మాట్లాడలేవు, చెవులుంటాయి, వినలేవు. దాని మొహం మీద పాలు పోస్తే తెలియదు, ఆ బొమ్మకి మూత్రం పోస్తే తెలియదు, పేడేస్తే తెలుస్తుందండి? అడగండి, ఎవరైనా అడగండి. ఒక విగ్రహం మీద పేడేస్తే ఇప్పుడు ఏమేసావు చెప్పంటే తెలుస్తుంది, దానికి పాలు పోస్తే తెలుస్తుందా? అలాగున్న విగ్రహాలు అవి అంతే, వాటికి కళ్ళు. కానీ నేను కన్నులు సృష్టించిన వాడిని, నా కన్నులు 7 కన్నులు ప్రపంచాన్ని దర్శిస్తూ ఉంటాయి, విశ్వాన్ని. కనుక నా దగ్గర ఏది మరుగైంది లేదని చెప్తున్నాడు. కనుక మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ఈ సంవత్సరం నువ్వు దీవెన పొందాలంటే నీ బ్రతుకులన్నీ చూసుకునే దేవుడు ఉన్నాడు. దట్ ఫెయిత్ ఈజ్ రిక్వైర్డ్. అంతేకాదు, రెండోది చూచుచున్న దేవుడు. నువ్వు ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, బయట ఉన్నా, స్నేహితులతో ఉన్నా, ఆ యొక్క నీ ఆఫీసులో ఉన్నా, నీ ఫోన్లో కూడా నువ్వు పర్సనల్గా ఏం చూస్తున్నావు అన్నీ దేవుడు చూస్తున్నాడు. నీకు ఆ భయం ఉండాలి. నేను ఒక ఇన్సిడెంట్ ఒక ఇలస్ట్రేషన్ చెప్తాను. ఒక చర్చ్ వాళ్ళు మంచిగా నడిపిస్తున్నారు. వాళ్ళ చర్చ్ బిల్డింగ్ దగ్గర, ఆ చర్చ్ మందిరంలో దొంగతనాలు అవుతున్నాయి. రెగ్యులర్గా ఏదో ఒకటి పోతుంది. బయట చెప్పులు పోతున్నాయి, ఇంకేదో పోతుంది, గ్లాసులు పోతుంది, ఏదో ఒకటి పోతూ ఉంది. ఇక ఆ చర్చ్ లీడర్స్ చూసి ఎట్లా ఇన్ని దొంగతనం అవుతుంది, ఇక్కడికి వచ్చేవాడు కూడా లేపేస్తున్నాడు ఏంట్రా నాయన అని వాళ్ళు ఏం చేశారంటే ఒక బోర్డు పెట్టారు, ఆపించి పెద్ద బోర్డు, చూచుచున్న దేవుడు పెట్టారు. అది వాక్యమే ఉంది కనుక చూచుచున్న దేవుడు అని పెట్టే వరకు వాళ్ళు ఏం చేశారంటే దొంగతనాలు అది ఉన్నా కానీ బోర్డు మళ్ళీ దొంగతనాలు అవుతుంది, ఏది లేపేసేది లేపేస్తూ ఉన్నారు. ఆ తర్వాత తగ్గకపోతే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంకొక పెద్ద బోర్డు పెట్టారు. అక్కడ ఏమని పెట్టారంటే, ఈ యొక్క చర్చ్ ప్రాంగణం, మందిర ప్రాంగణంలో సీసీ కెమెరాలు అమర్చబడ్డాయి, యు ఆర్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ CCTVs పెద్దగా పెట్టేశారని. అటొక్క సీసీ ఆ తర్వాత ఏమైపోయినాయి, ఆ CCTVలు పెట్టినాక ఒక్క దొంగతనం జరగట్లేదండి. ఎందుకు జరగట్లేదు? CCTVలు పెట్టారు. నేను చెప్తున్నాను, తీసుకొని మనుషులకు భయపడుతున్నారని, చూస్తున్నారని, దేవుడికి భయపడట్లేదు. ఎంత విచారం! మనుషుల కంటికి కనిపిస్తాం కనుకని భయపడుతున్నారు. దేవుడు ఎల్లా వేళల చీకట్లో కూడా, అగాధంలో కూడా చూసే దేవుడు ఈ వెలుతురులో ఆ దేవుడికి భయపడట్లేదు. ఇది కనుక ఈరోజు మెసేజ్. కనుక 2 వాక్యాలు చూపిస్తాను దేవుని యొక్క వాక్యంలో. మొదటిది చూడండి, దేవుని యొక్క వాక్యము. మొదటి ఆ యొక్క దినవృత్తాంతాలు 16:9. ఎవరైనా స్పీడ్గా చదవని తీస్తే మొదటి దినవృత్తాంతాలు 16:9 చదవాలని నేను చెప్పాలని. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది.
తన ఎడల యథార్థ హృదయం గలవాన్ని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. నువ్వు యథార్థంగా అబ్రహాము వెళ్ళినట్టు వెళ్తే నిన్ను బలపరిచి నీ కొడుకుని ఆయన తీసుకున్నట్టుగా నీకు ఇస్తాడు, కృప ఇస్తాడు. కనుక మీరు నమ్ముతున్నారా యెహోవా ఈ సంవత్సరం మిమ్మల్ని చూస్తున్నాడని, చూసుకునే దేవుడని? రెండవది తీయండి, దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయంలో ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతాల గ్రంథము ఆ యొక్క 11వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం, దినవృత్తాంతాలుగా ద్వితీయోపదేశకాండంలో ఒక చిన్న వాక్యం చూపిస్తాను. అందరూ నాతో చెప్పండి. వాక్యం దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఈ మాట ఇస్తున్నాడు. చెప్పండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అండును. అందరు నాతో చెప్పండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. మరొకసారి, నీ దేవుడైన యెహోవా కన్నులు జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. నేను పారాఫ్రైజ్ చేశానండి, మంచిగా అర్థం కావాలని అంతే. దేవుడు ఒకటి అడుగుతున్నాడు, బిడ్డ, ఈ సంవత్సర ఆరంభంలో నేను చూచుకునే దేవుడని నమ్మితే నీ బ్రతుకులో మేలు నేను ఇవ్వగలుగుతాను. నేను చూచే దేవుడనని అయితే నువ్వు పాపం చేయకుండా భయపడితే నేను నిన్ను బ్లెస్ చేస్తాను. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు మేము ఒక వాక్యాన్ని సంవత్సర ఆరంభంలో, ప్రభువా, నీ కన్నులు సంవత్సరం అంతా కూడా చూస్తుంటాయి కనుక నువ్వు చూచుకునే దేవుడవు, చూచే దేవుడు. చూచుకునే దేవుడు అంటే అక్కడ ప్రొవైడర్ అని అర్థం. చూచుకునే దేవుడు అంటే అప్పుడప్పుడు మనం అంటాం కదా, ఏం బేఫికర్ ఉండు నేను చూసుకుంటా అంటాం. బేఫికర్ ఉండు నేను చూసుకుంటాను వెళ్ళు అని చెప్తాం. బేఫికర్ ఉండు ఆ డబ్బు నేను కట్టేస్తాను. బేఫికర్ ఉండు నేను నడిపిస్తాను. ఎన్ని చోట్ల అండి నేను చూసుకుంటా అంటాం మనుషులమే. దేవుడు కూడా నీ బ్రతుకులు అన్నీ చూసుకుంటాడు. నీ యొక్క ఉద్యోగము తప్పక ఆయన చూసుకుంటాడు. నీ వివాహము తప్పక ఆయన చూసుకుంటాడు. నీ కష్టాలు, నీ అప్పులు తప్పక చూసుకుంటాడు నీకు సహాయం చేయడానికి. నీ కన్నీరు, వేదన, బాధను చూస్తాడు. నిన్ను వ్యతిరేకించే శత్రువులు, నిన్ను తొలనాడుతున్న వారిని దేవుడు చూసుకుంటాడు. నో ప్రాబ్లం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చూచుకునే దేవుడు అంటే నువ్వు తండ్రి నీ తల్లి ఎలాగున పుట్టినప్పటి నుంచి చూసుకున్నారో యుగాల వరకు ఈ జీవితకాలం అంతా చూసుకునే దేవుడు అని నమ్మితే ఈ సంవత్సరం నీకు విడుదల వస్తుంది. ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదం వస్తుంది. రెండవది, అంతే, మా చూచుకునే దేవుడే కాదు, చూచే దేవుడు అని నమ్మితే నువ్వు పాపం చేయవు. చూచే దేవుడు. అననీయ సప్పీరాలు పొలం అమ్మింది, వాళ్ళు వెళ్ళింది, వాళ్ళు బేరం పెట్టింది, డబ్బులు తెచ్చుకుంది, ఇంట్లోకి వచ్చినాక వాటిని వేరు చేసింది, కొంత దాచిపెట్టింది, మళ్ళీ కొంత మూట కట్టింది, మళ్ళీ తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టడానికి వచ్చినప్పుడు మోసము దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు. నీ లెక్కల్లో దొంగగా బతకద్దు, నీ పనిలో దొంగగా బతకద్దు, నీ యొక్క కార్యాల్లో దొంగగా బతకద్దు. దేవుడు అబద్ధం ఆడకుండగా చూచుచున్న దేవుడు. సీసీ కెమెరాస్కి నువ్వు పట్టుబడ్డం కాదు, నీ బ్రతుకంతా ఆయన చూస్తుంటాడు. ఆయనకు భయపడు. ఆయనకు భయపడితే నీకు కృప ఇస్తాడు. కనుక ప్రార్థన చేసుకునే ముందు ఒక్కసారి మనకు కన్నులు ఇచ్చిన దేవుడు ఈ భూమి మీదకి శరీరావతారిగా వచ్చినప్పుడు, ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయనను మేకులతో కొడుతున్నప్పుడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు రక్తం కారుతూ ఆయన కళ్ళు కనిపించుంటాయా? ఒక నర్సు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకుంటారు చాలామంది. ఒక నర్సు ఇంజెక్షన్ ఇస్తుంటే చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుంటారు. మరి యేసుకు ఇంజెక్షన్స్ మేకులు దిగగొట్టారు. యేసు అబ్బాని కళ్ళు మూసుకొని అల్లాడిపోయి ఉంటాడు. కొద్ది గంటల తర్వాత రక్తము ముఖం మీద నుంచి కారుతున్నప్పుడు యేసేమైనా చూడగలిగి ఉంటాడా? ప్రియబిడ్డ, నీ కొరకు కారు చీకట్లో బలియాగం చేసిన యేసు, నీకు రక్షణ ఇచ్చిన యేసు ప్రభు, ఆయన చూచుకునే దేవుడు. నీ రక్షణ కొరకు తన కుమారునిచ్చిన దేవుడు, చూచే దేవుడు. నీ రహస్య పాపాన్ని కూడా చూడగలుగుతాడు. దేవుడు ఈ సంవత్సరం దీవెన పొందాలంటే ఈ మాటలు నమ్ము. నీ బ్రతుకును ప్రభువు సమర్పించుకో. ఇంకా ఆళ్ళ మీద ఆధారపడకు. నా చూసుకునేది మా నాన్న కాదు, మా అన్న కాదు, మా ఎవడు కాదు, నా ప్రభువు చూసుకుంటాడు. ఆలోచించండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, టెర్మినల్ 3లో దిగాం, ఎవరు తెలుసు అక్కడ? మనకి ఎవ్వరు తెలియదు. ప్రార్థన చేస్తే దేవుడు చూసుకున్నాడు. ఒక బ్రైటీ అనే క్రిస్టియన్ అమ్మాయిని మనకు ఇండిగో ఎయిర్పోర్ట్లో ఫోన్ చేయించాడు దేవుడు. ఆలోచించండి. చూచుకునే దేవుడు మనకున్నాడు, చూచే దేవుడు ఉన్నాడు. ఈరోజు మనుషుల కంటబడి కొద్ది కాలం తప్పించుకుంటావు. నువ్వు సీసీ కెమెరాల కంటబడకుండా కొద్ది కాలం తప్పించుకుంటావు. దేవుడి కంట ఎప్పుడు పడుతుంటావు. దేవుడి యొక్క కోపము, ఉగ్రత నీ మీదకి వచ్చిందంటే
నీ బ్రతుకులో ఇక దీవెన ఉండదు. ఈ సంవత్సరం అంతటినే గడిచిపోతుంది. అలాగనే ఎవరికి కాకుండా ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా పరిశుద్ధుడా, ఈరోజు నా తండ్రి సంవత్సర ఆరంభంలో ప్రభా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం జనం నుంచి చేసే వరకు నీ కన్నులు మా మీద ఉంటాయి ప్రభా. నాయన నువ్వు ఒక రాయివి, రప్పవు, బొమ్మవు, చెట్టువు, పశువు, జంతువు కాదు నా తండ్రి. నువ్వు ఒక దైవానివి ప్రభా. కోట్ల కోట్ల జీవరాశులకు ప్రభా కన్నులు ఇచ్చినవాడు అయ్యా. నువ్వు ఇచ్చిన కన్నులు ఇచ్చిన అయ్యా నా తండ్రి దేవదూతలు ఉన్నారు ప్రభా. నాయన అయ్యా వారు నిలవెల్లా కన్నులు కలిగి ప్రభా, రెక్కలు కలిగిన కెరూబులు, శరాపులు ప్రభా, ఎన్ని జీవులున్నాయి ప్రభా. అంతా బైబిల్లో ఏంజలాలజీలో ఉంది ప్రభా. అన్ని కన్నులు ఇచ్చినా నీవు నా తండ్రి. మానవుడికి కన్నులు ఇచ్చావు గనక ప్రభా, అయ్యా మానవుడు నా తండ్రి నాయన అయ్యా నువ్వు చూస్తున్నావని భయపడే ప్రభా, సమస్తం చూసుకుంటావని ప్రభా నిద్రపోవాలి ప్రభా. అలాంటి మంచి విశ్వాసం ఇక్కడ కూర్చున్న వారందరికీ అనుగ్రహించి ప్రభా, ఏ ఒక్కరి సంవత్సరంలో ప్రభా నాయన నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎక్కడ దుఃఖపడి బాధపడి వేదనలోకి వెళ్ళకుండా నా ప్రభువు నా అవసరతలన్నీ చూసుకుంటాడని విశ్వాసంతో నీకు వదిలిపెట్టి ప్రభా. అంతేకాదు ప్రభా, ప్రతి చోట దేవుడు నన్ను చూస్తున్నాడని భయముతో నాయన పాపం నుండి దూరంగా ఉండడానికి ప్రతి బిడ్డ తీర్మానం చేసుకుంటూ సహాయం చేయమని, విధమైన వాక్యాన్ని నారుకటి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసు దివ్యమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.